సర్వలోక రక్షకై రిక్తుడైన రారాజు అనేటువంటి అంశం గురించి కూడా మనం ధ్యానిద్దాం. ముందుగా ప్రియులారా, అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన రాకడ వెనుక ఎన్నో కొన్ని వందల కారణాలు ఉన్నాయి. అయితే వాటన్నిటిని ధ్యానించడానికి సమయ సందర్భాలు మనకు కుదరవు గనుక సందర్భాన్ని బట్టి ఏదో కొన్నిటిని మాత్రమే మనం ధ్యానిస్తూ ఉన్నాం నిన్నటి దినం నుంచి. సో నేటి దినం కూడా మన ప్రభువు ఈ లోకానికి రావటం వెనుక ఉన్నటువంటి ఒక ప్రధాన ఆలోచనను మనం స్మరిద్దాం. దానిలో భాగంగా ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం, నిన్న చదివినటువంటి మాటని మరొకసారి నెమరు వేసి ముందుకు ప్రయాణిద్దాం. సంకల్పమును బట్టి ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా ఆలకించండి. ఈ సంకల్పమును బట్టి, ఆయన పరలోకములో ఉన్నవే గాని, ఒక సంకల్పం అట, ఒక ప్లాన్. సంకల్పం అంటే అర్థం ఏంటి? ఒక ప్లాన్. దేవుడు ఒక ప్లాన్ రచించాడట. దేవుడు ఒక ప్లాన్ గీశాడట. ఏంటా ప్లాన్? నిన్న మీకు చెప్పిన ప్లాన్. ఏంటా ప్లాన్? తన నీతికి, తన న్యాయానికి, తన ప్రేమకు, తన కనికరానికి, తన పరిశుద్ధతకి, దేనికి భంగం వాటిల్లకుండానే మానవుల్ని రక్షించాలి అనేది ఆయన ప్లాన్. ఆ ప్లాను, అదే సంకల్పం అంట. ఈ సంకల్పమును బట్టి ఆయన అనగా దేవుడు పరలోకములో ఉన్నవే కాని, అనగా ఈ శిలువ కేవలం భూలోకానికి మాత్రమే కాదట. మనం ఏమనుకుంటామంటే శిలువ పైన యేసు రక్తం గార్చింది మానవుల కోసమే అనుకుంటాం. కాదు, దూతల కోసం కూడా గార్చాడు. ఎలా కార్చాడో ముందుకెళ్దాం, నిదానంగా ముందుకెళ్దాం, తొందర ఏం లేదు. రైట్, చదవండి. మళ్ళీ పరలోకమందు ఉన్నవే గాని, ఆ నెక్స్ట్ మళ్ళీ భూమి దగ్గరికి వస్తున్నాడు. అంటే యేసు శిలువకి భూలోకంతోనే కాదు, పరలోకంతో కూడా ఒక సంబంధం ఉంది. 2 లోకాలు ఉన్నాయట. దేవుని సంకల్పంలో 2 లోకాలు వచ్చాయట. మొదటిగా పరలోకం అట. పరలోకమందున్నవే గాని, భూలోకమందున్నవే గాని 2 లోకాల్ని, ఈ రెండిటిని, ఊర్ధ్వ స్వార్థమైన ఈ 2 లోకములను క్రీస్తు నందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను ఒక ప్లాన్ గీశాడట. అంటే దేవుడు గీసిన ప్లాన్ లో యేసుక్రీస్తు ద్వారా సమకూరుద్దాం అని అనుకుంది మానవులనే కాదు, పరలోకమున్న వాటిని కూడా సమకూర్చాలనుకున్నాడట. ఇంతకీ పరలోకంలో ఏముంటాయండి సమకూర్చడానికి? ఇప్పుడు పరలోకంలో ఏముంటాయి నాకు చెప్పండి, చెప్పాలమ్మా. పరలోకంలో ఏమేమి ఉంటాయి? 2 ఉంటాయి. 1 దేవుడు, 2 దైవేతర జీవులు. అంతే. ఇక దేవుడు, దైవేతర జీవులు. దైవేతర జీవులు అంటే దేవదూతలన్నీ పెద్దలు అంటారా, దేవదూతలు అంటారా, ప్రధానులు అంటారా, కెరూబులు అంటారా, శరాపులు అంటారా, సమాచార దూతలు అంటారా, సమర దూతలు అంటారా, దైవేతర దూతలు ఏదైనా సరే. అటు పరలోకాన్ని ఇటు భూలోకాన్ని రెండింటిని క్రీస్తు శిలువ దగ్గరికి తీసుకురావాలనుకున్నాడట దేవుడు. అవునా? అవును. సరే, పరలోకాన్ని ఎలా క్రీస్తు శిలువ దగ్గరికి తీసుకొచ్చాడో సమయాన్ని బట్టి చివరిలో చెప్తా. కానీ ముందు మనం భూలోక వాసులం కాబట్టి ముందు మన భూలోకం గురించి మనం ఆలోచిద్దాం కాసేపు. రైట్? ఎలా సమకూర్చాలనుకున్నాడు ఆయన, ఎలా సమకూర్చి పెట్టాలనుకున్నాడు ఆయన అని మనం ఆలోచిస్తూ ఉంటే, బైబిల్ని జాగ్రత్తగా పఠిస్తూ ముందుకెళ్తూ ఉంటే, ఒకే మానవుడి నుంచి వచ్చినటువంటి ఈ మానవ జాతి రకరకాలుగా విడిపోయింది. మనందరికీ తెలుసు. ఏమా, మనందరం ఈరోజు కొట్టుకు చేస్తున్నాం కానీ మనందరి తండ్రి ఒక్కడే, మనందరి తల్లి కూడా ఒక్కటే. ఎవరావిడ? హవ్వ. ఎవరాయన? ఆదం. కానీ ఈరోజు మానవుడు చూడండి, మనిషికో మతం, మనిషికో మనం, మతికో మతం, గుణంకో కులం అన్నట్టుగా తయారైపోయింది. ఈరోజు మానవుడు రకరకాలుగా విడిపోయాడు. ఎన్ని రకాలుగా విడిపోవాలో అన్ని రకాలుగా విడిపోయాడు. విడిపోయిన వాడు విడిపోయినట్టు ఉండకుండా తనది కాని వాళ్ళని చంపటం కూడా ప్రారంభించాడు. మీకు తెలుసు, గత ఒక 3-4 దినాల నుండి భారతదేశంకి పాకిస్తాన్కి ఒక యుద్ధం జరుగుతుంది కదా. పహల్గాంలో మన వీర జవానులు ఎందరో వీరగతి పాలయ్యారు. మీ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక జవాన్ చనిపోయాడట.
నాయక్ ఆయన పేరు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా చనిపోయారట. వీటన్నిటి కారణం ఏంటో తెలుసా అండి? ఆ పహల్గామ్ అనేటువంటి ప్రాంతంలో, కాశ్మీర్ లోయలో పాపం ఏదో టూరిస్టులుగా వెళ్ళి కాస్త చూసి ప్రకృతిని ఆస్వాదిద్దామని వెళ్ళినటువంటి వాళ్ళని సుమారుగా 20 మందిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేశారటండి. వాళ్ళు చేసిన పాపం ఏంటో తెలుసా? వాళ్ళు చేసిన పాపం ఒకటే, భారతీయులుగా పుట్టటం. వాళ్ళు చేసిన పాపం ఒకటే, ఆ చంపినోడి మతం కాకపోవటం. అంతేనా? ఎంత దారుణం అంటేనండి, నిజంగా పాపం మన భారతీయులు ఎంత దారుణంగా చంపేశారంటేనండి, నువ్వు నా మతం ఊడివా కావా అని అడిగి మరి అలా 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 అడగటమే కాకుండా పురుషులనైతే వారి మర్మాంగాలను కూడా వెతికి మరీ చంపేశారట. ఎందుకంటే ఆ చంపిన వాడి మతంలో సున్నతి ఆచారం ఉంది. ఎవరైతే చంపారో ఆ చంపిన వాడి మతంలో సున్నతి ఆచారం ఉంటుంది. ఇప్పుడు గబక్క నీ బోటోడి దగ్గరకు నా బోటు దగ్గరకు వచ్చి నువ్వు ఎవడరా అన్నా నేను మీ వాడిని అన్నావు అనుకో, ఎవరిని అనేసేయచ్చు, సింపుల్ కదా. కానీ దానికి ఒక క్లారిటీ, సూచన ఉంటుందిగా. అందుకని పురుషులందరికీ ఆ ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి మరీ చంపేశారట. పాపం ఒక ఆడపిల్లండి, వారం రోజులు కూడా పెళ్లి కాలేదటండి, ఏదో పాపం భర్తతో హనీమూన్కి వస్తే కనికరం లేని ఆ దౌర్భాగ్యులు మన భారత పౌరుని పొట్టను పెట్టుకున్న అమ్మాయిని విధవరాండ్రు చేశారు, సింధూరాన్ని జరిపేశారండి ఆ అమ్మాయికి. పాపం చిన్న పిల్ల బతిలాడిందట, మా నాన్నను వదిలేయండి సార్ మా నాన్నను వదిలేయండి సార్ అంటే పిల్లను వదిలేసి నాన్నని చంపేశారట. ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారు? ఏం చేశారు? ఏం చేయలే. తమది కాని దేశం, తమది కాని మతం, అంతే తేడా. ఏంటి? తమది కాని దేశస్తులు, తమది కాని మతస్థులు, అందుకే లేపేశారు. అంటే నీది కాకపోతే చంపేస్తావా? చంపేస్తాడు. నీది కాకపోతే కనికరం చూపడం, నా ఇష్టం, నీ చంపేస్తా. అంటే మనిషి ఎంతలా మారిపోయాడంటే, ఎవడు కోడు గీతలు గీసుకున్నాడు, తన గీతలో లేని ప్రతివాడిని శత్రువుగా చూస్తాం ప్రారంభించాడు. ఈ శత్రుత్వం అనేది మానవుడికి మధ్య ఈ గీత అనేది ఇప్పుడు కాదండి, సాతాను ఎప్పుడు ఆదిలోనే పెట్టాడు. మన గతంలో నేను ఒక రెఫరెన్స్ చూపిస్తూ ఉండేవాడిని, మళ్ళీ ఒకసారి ఆ రెఫరెన్స్ నుంచే మనం ముందుకెళ్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మీరు చదువుతారా? గీత లేని మానవ జాతి ఎలా ఉండేదో చదవండి. గీత లేని మానవ జాతి, అది గీత లేని మానవ జాతి. ఇద్దరే మనుషులు, ఏ గీత లేని పరిస్థితులు. అప్పుడు ఆదాము ఇట్లనను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసమా. స్వార్థము లేని ప్రేమలు, గీత లేని ప్రేమలు, నా అని నోరారా పిలిచినటువంటి ప్రేమలు. వాళ్ళిద్దరి మధ్య ఏమి లేదండి, నా అంటున్నాడు చూడండి. నువ్వు నా దానివి, నా ఒక్కసారి కూడా కాదు, మళ్ళీ 2 సార్లు, నా ఎముకలలో ఎముక, నా మాంసములు. అంటే నేను వేరు కాదు, మన ఇద్దరం ఒక్కటే, మన ఇద్దరి జన్మం ఒక్కటే. ఆ ఒక్కట్లో నుంచి ఒక ప్రేమ వస్తుంది ఆదాంకి. అందుకనే నా అనే శబ్దాన్ని ద్వితీయ మారులు ఉపయోగించాడు ఆయన. కానీ వాళ్ళిద్దరి మధ్య గీత పెట్టడానికి ఎంతో సమయం పట్టలేదు సాతానికి. 3వ అధ్యాయంలో వాడు వచ్చినోడు వచ్చినట్టు ఉండకుండా భార్యని భ్రమింపజేశాడు, తినవద్దన్న పనుండి తిని ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేశాడు. వారిద్దరి మధ్య ఒక గీత గీసి పారిపోయాడు. 2వ అధ్యాయం 3వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనం. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే. నా అనే పదం ఎగిరిపోయింది మానవుడి మధ్యలో, ఈ అనే వేర్పాటు పదం వచ్చింది. ఈ అక్కడ పడింది గీత, అక్కడి గీసాడు గీత. భార్యాభర్తల మధ్య గీసాడు గీత. నా అనే పదాన్ని తొడిపేశాడు వాడు, ఈ అనే పదాన్ని చొప్పించాడు వాడు. ఈ అనే పదంలోనే మనకేం కనపడుతుందండి? వేరు అనేది కనపడట్లా మీకు? ఈ అనే పదంలోనే ఒక వేర్పాటు కనపడట్లా? నా అనే పదంలో ప్రేమ కనపడుతుంది, ఈ అనే పదంలో ఒక వేర్పాటు కనపడుతుంది. అంటే వాడు నా దగ్గర నుంచి ఈ దాకా పరిగెత్తిచ్చాడు, మానవుల్ని దూరం చేసుకుంటా ముందుకెళ్తున్నాడు వాడు. నిజమండి, అంతటితో ఆగలేదంటాడు. భార్యాభర్తల మధ్య గీత గీశాడు, ఆ గీత అంతటితో ఆగింది అనుకుంటున్నారా? లేదు, అన్నదమ్ముల మధ్య మరలా ఇంకో గీత గీశాడు. ఆ గీతలో ఒకరినొకడు చంపుకునేంత పెద్ద గీత అయిపోయింది అది.
విషాన్ని ఇంకా 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 విషాన్ని నూరిపోస్తున్నాడు ఆడ ఇంకులో. వాడు గీసిన గీత సిరాతో గీసింది కాదండి, వాళ్ళలో ఉన్న విషాన్ని సిరాలో కలిపి గీస్తున్నాడు ఆడ గీతని. టచ్ చేస్తే కాలిపోతుంది ఆ గీత. గీశాడు గీత, అన్నదమ్ముల మధ్య గీశాడు గీత, భార్యాభర్తల మధ్య గీశాడు గీత. అంతటితో ఆగలేదు ఆ గీత. చిరిగి 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 చెంగంతా చిరిగిపోతుంది. మనందరికీ తెలుసు, ఎప్పుడైనా చీర భాగంలో ఎక్కడైనా చినిగింది అనుకోండి, ఆడవాళ్ళు బట్టలు మీరు వేసుకుంటారు కదమ్మా, ధరించుకుంటారు కదా, అలా వెళ్ళేటప్పుడు మీ చెంగు ఏదైనా ఒక మేకు కానీ లేదంటే దేనికైనా ఒక షార్ప్ నైఫ్ కానీ గుచ్చుకొని కొద్దిగా చినిగితే ఆ చినుగు అంతటితో ఆగదు. ఆగిద్దా? గట్టిగా బలం ఉపయోగించి 2 చేతులతో లాగామంటే చీర మొత్తం 2 ముక్కలైపోదును. ఒక చిన్న చినుగుతో ఆగదు ఇక, అది పాకుతుంది 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 పాకుతుంది, 2గా చీలేంత వరకు చినుగు పాకిద్ది. వీడు పెట్టిన ఈ చినుగు కూడా అలా పాకుతూనే వెళ్ళింది. ఆ చినుగుని కట్ చేసే ప్రయత్నంలో దేవుడు నోవాహు జలప్రలయాన్ని సృష్టించాడు, తెప్పించాడు. కానీ అంతటితో చినుగాగల. నోవా జలప్రలయం అలా కట్టించింది. అయ్యా కొడుకుల మధ్య ఇంకో గీత వచ్చి పెట్టాడు. ఎవరాళ్ళిద్దరు? నోవాహు, ఎవరు చెప్పండి, మీరు చెప్పండి, దిక్కులు చూస్తే అట్ట. నోవాహుకి హాముకి. హాముని ఏం చేశాడు? వచ్చి శపించాడు. అంటే గీత బంధాలు కలవట్లా, విడిపోతున్నాయి. 11వ అధ్యాయానికి వచ్చే సమయానికి భాషల వారీగా విడిపోయాడు మానవుడు. ఏమండి, దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు అండి, దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు అందమైన భూలోకం అండి. ఆ అందమైన భూలోకంలో 2 రంగులండి. ఒకటి చక్కని పచ్చదనంతో కూడిన ఆకుపచ్చ రంగు, రెండోది సముద్రాలను సూచించే నీలం రంగు. ఇప్పుడు మీరు స్పేస్కి వెళ్ళారనుకోండి, చంద్రమండలం మీదకి వెళ్ళారనుకోండి, మీరు ఎవరైనా చంద్రమండలం మీదకి వెళ్ళి భూలోకాన్ని చూస్తే ఈ భూలోకంలో మీకు ఏ రంగులు కనపడవు, 2 రంగులే కనపడతాయి. ఒకటి పచ్చ రంగు, 2 నీలం రంగు. పచ్చదనం ఏమో భూమిని సూచిస్తుంది, నీలం రంగు ఏమో సముద్రాన్ని సూచిస్తుంది. ఏ గీతలు కానరావు, ఏ బోర్డర్ దగ్గర ఏవి కనిపించవు, కంచెలు కనిపించవు. ఈరోజు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఏముంది? కంచె, ఇనప కంచె. అమెరికాకి మెక్సికోకి మధ్య ఇనప కంచె, ఉత్తర కొరియాకి దక్షిణ కొరియాకి మధ్య ఇనప కంచె, రష్యాకి ఉక్రెయిన్కి మధ్య ఇనప కంచె, రష్యాకి ఆ పక్కన ఉన్నటువంటి ఫిన్లాండ్కి మధ్య ఇనప కంచె. కంచెలు 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 అయిపోయింది. విడిపోయాడు మానవుడు, గోడలు కట్టేశాడు, బెర్లిన్ గోడలు కట్టేశాడు. రకరకాలుగా మానవుడు నువ్వు వేరు, నేను వేరు, నీ దేశం వేరు, నా దేశం వేరు అని విడిపోవటం ప్రారంభించాడు. కానీ దైవం సృష్టించిన ఈ భూమిని చూస్తే ఒక్క గీత కనపడితే ఒట్టి ఈ భూమి మీద ఒక్క గీత కూడా కనపడదు. ఒకసారి మీరు గాడ్స్ గ్లోబ్ అని ఒక వీడియోని చూస్తారు. దేవుడు సృష్టించిన ఈ విశ్వం ఎలా ఉందో ఒకసారి ప్లే చేయను, మీకు అర్థం కావాలి కదా. దేవుడు సృష్టించింది ఎలా ఉంది, ఆయన ఎలా సృష్టించాడు చూడండి. ఎంత చక్కని విశ్వం చూడండి. ఎన్ని కలర్లు ఉన్నాయండి మీకు? ఎన్ని కనపడుతున్నాయండి భూమి మీద? ఒకటి ఆకుపచ్చ, 2 నీలం. ఒకటి ఆకుపచ్చ, ఇంకేమైనా ఉందా? మెరూన్ కానీ, ఎల్లో కానీ, పింక్ కానీ, ఇంకేముంటాయమ్మా మీ కళ్ళల్లో? చాలా ఉంటాయి కదా. ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? ఏమీ లేదు, ఏమీ లేదు. ఈ ప్రపంచానికి దేవుడిచ్చిన రంగులు 2, ఒకటి ఆకుపచ్చ, 2 నీలం. కానీ మానవుడు మొక్కలు కొట్టేసి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రంగు అద్దేశాడు. అమెరికా జెండా ఇప్పుడు ఏం చూసారా? ఎలా ఉంటుంది? మెరూన్, బ్లూ. ఉక్రెయిన్ జెండా ఇప్పుడు ఏం చూసారా? ఎల్లో. ఉగాండా జెండా ఇప్పుడు ఏం చూసారా? అదొక టైప్ ఆఫ్ సీ బ్లూ. రకరకాలు. ఈరోజట జాతీయ జెండాల మీద ఉన్న అన్ని రంగుళ్ళు బయటికి లాగితే 1800 రంగులు ఉన్నాయట. వేటి మీద? జాతీయ జెండాల మీద. దేవుడు మనకి ఎన్ని రంగులు ఇచ్చాడు? 2. కానీ మానవుడు మొక్కలు కొట్టి కైమా కొట్టాడు. చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళండి, అప్పుడప్పుడు కొడుతుంటాడు వాడు కైమా. ఏ మొక్కకా మొక్కే వాడు కైమా కొట్టాడంటే అది ఏ పార్టో కూడా అర్థం కాదు మనకి. అట్ట కొడతాడు, కట్ట 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 కొట్టేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు కైమా. అలా ఈ సైతాన్ అనేవాడు కత్తి తీసుకొని కైమా కొట్టేశాడు భూలోకాన్ని. ఏ పీస్కి ఆకారం లేదు, దేనికి సరైన గీతలు లేవు. మీరు ఒక ఫ్లాట్ కొనాలనుకున్నారండి, మీరు కొనే ఫ్లాట్ ఎలా ఉంటుంది చెప్పండి? వంకల టెక్కలు ఉండే ఫ్లాట్ కొంటారమ్మా మీరు ఎవరైనా? మీరు కొనాలనుకునే ఫ్లాట్ ఎలా ఉంటే కొంటారు? చక్కగా పొడుగ్గా, చక్కగా కరెక్ట్గా ఉండాలి, బిట్టు కరెక్ట్గా ఉండాలి. బిట్టు కరెక్ట్గా ఉంటేనే కొంటాం.
దానికే రేట్ ఎక్కువ వచ్చింది. వంకలు టెంకలుగా పాములాగుంటే అడుగుంటాడా? కానీ మన దేశాల్లో ఏది కరెక్ట్గా ఉండదు. చూడండి, ఈ ప్రపంచంలో ఏ దేశమైన బిట్ కరెక్ట్గా ఉండే బిట్ ఎప్పుడేం చూసారా దేశంలో? మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఎన్ని రంగులో ఎన్ని రకాల కొట్టాడో. నాన్న ఒకసారి డివైడ్ అనేది ఉంటుంది చూడండి, ఒకటి ఉందా? ఒకసారి చూడు, అది ప్లే చేయను. మీరు ఆ మొక్కల్ని జాగ్రత్తగా గమనించి, ఒక్క మొక్కకు కూడా కరెక్ట్గా బిట్ ఉండదండి. ఇది అట్లాస్ గ్లోబ్. ఇది ఈ అట్లాస్ గ్లోబ్ చూసారా? ఎన్ని రకాల రంగులతో నింపేశారో చూసారా? ఎన్ని రకాల రంగులతో నింపేశారో చూసారా ఈ అట్లాస్ గ్లోబ్ని? అంటే రకరకాల రంగులు పూసేసాడండి మానవుడు. ప్లే చేయను, మళ్ళీ ప్లే చేయి, 1 సెకండ్ ప్లే చేయి. ఇప్పుడు నేను వీలైతే నీకు పంపిస్తున్నాను వాట్సాప్ నుంచి, దాన్ని ప్లే చేసే అవకాశం ఉంటే ప్లే చేయి. ప్రజలకి అర్థం అవ్వాలి మానవుడు ఎన్ని రకాలుగా విడిపోయాడో, ఎన్ని రకాలుగా మానవుణ్ణి సాతానుగాడు విడగొట్టాడో. చూద్దురు ఈ లోపల నాన్న వాట్సాప్లో నుంచి డౌన్లోడ్ చేయి. ఒకసారి మీరు అందరూ ఆదికాండం 11వ అధ్యాయానికి రాగలరా? మానవుడు 10వ అధ్యాయంలో దేశాల వారీగా విడిపోతే 11వ అధ్యాయం 8వ వచనంలో ఎలా విడిపోయాడు ఒకసారి చదవండి. ఆదికాండము 11వ అధ్యాయము 8వ వచనం. అలాగున యెహోవా అక్కడ నుండి భూమి అంతటా చెదిరిపోయారట మానవులు. వీళ్ళ పాపాలని బట్టి దేవుడు చెదరగొట్టేశాడు. చెదిరిపోయారు. చెదరగొట్టాను గనుక వారు ఆ పట్టణమునకు చెదిరిపోయారు. రకరకాలుగా భాషలు. ఏమండి, ఈరోజు భాషల్ని బట్టి కూడా ప్రాంతాలు విడిపోతున్నాయి కదండి. ఈరోజు ఇది తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ఆంధ్ర ఒకే భాష, వేరు వేరు భాషలా? ఒకే భాష. మరి ఎందుకు విడిపోయారు? తెలంగాణ ప్రాంతం ఎందుకు విడిపోయింది? ఎందుకో చెప్పనా? ఈ ఆంధ్ర వాళ్ళు ఉండేవాళ్ళు ఉండకుండా తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ యాసని క్రిటిసైజ్ చేయటం స్టార్ట్ చేశారు. మూమెంట్లో కూడా కేసీఆర్ గారి కానీ అంతకుముందు అందరు కూడా ఇదే మాట. తెలుగు అనేది ఎలా ఉండాలంటే అదిగో అక్కడెక్కడో విజయవాడ బస్ స్టాండ్లో మాట్లాడే భాష మాత్రమే సరైన తెలుగు అని, ఇంక ఈ ప్రపంచంలో ఈ ప్రాంతాల్లో మాట్లాడే ఏ భాష అసలు సరైన తెలుగే కాదని, కల్తీ తెగులని వీళ్ళు ఎప్పుడైతే ఎక్కిరించడం ప్రారంభించారో దానికి మనోభావం దెబ్బతినింది, ఆత్మగౌరవం దెబ్బతినింది ప్రాంతవాసులకి. అందుకని ఏమైపోయారు? విడిపోయారు. ఇప్పుడు ఒకసారి ఆ వీడియో చూడండి, ఒకసారి ఇప్పుడు ఆఫ్ చేయను. అది చూడండి, ఎన్ని రకాలండి ఆ మొక్కలు చూడండి, ఎన్ని రకాలు కొట్టేశారు చూడండి ఆడు మొక్కలు. ఏ ఒక్క రంగైనా దేవుడిచ్చిన రంగు ఉందండి దానిలో? ఏంటి ఆ మొక్కలేంది అసలు? ఎన్ని మన మటన్ కొట్టి మస్తాన్ గడి బెటర్ కదా దీనికంటే. అది చూడండి ఎట్ట కొట్టేశాడు చూడండి అసలు. ఏ ఖండం, ప్రతి ఖండంలో మొక్కలు 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 మొక్కలు, కంటికి కనిపించని మొక్కలు. అవన్నీ దేశాలండి. అవన్నీ ఏమనుకున్నారు? అవన్నీ దేశాలు, అవన్నీ దేశాలు. అదిగోండి ఉరుగ్వేని, పరాగ్వేని, అది కూడా ఎన్ని రంగులో చూడండి, ఎన్ని రంగులో చూడండి, ఎన్ని రంగులో చూడండి, ఎన్ని రంగులో చూడండి. 1800 రంగులు అద్దేశాడండి. మొక్కలు మొక్కలుగా కొట్టేశాడండి మొత్తం ఖండాల్ని. లైట్స్ ఆన్ చేయండి. ఇలా మానవులు ఈ ప్రపంచంలో దేవుడు ఫలించమని చెప్తే, దేవుడు విస్తరించమని చెప్తే వీళ్ళు విడిపోయారు. విస్తరించడం వేరు, విడిపోవటం వేరు. దేవుడు ఏం చెప్పారు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, విస్తరించండి. వీడేం చేశాడు తెలుసా? విడిపోండి. దేవుడు విస్తరించమని ఆజ్ఞిస్తే మానవుడు విడిపోవటం ప్రారంభించాడు. అలా ఒక్క రకంగా కాదు. ఈరోజు ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని భాషలు ఉన్నాయో తెలుసా? ఎన్ని కులాలు ఉన్నాయో తెలుసా? కులాల వారీగా కొట్టుకునే వాళ్ళు లేరండి. బోర్డర్ దగ్గరేమో మతమడికి చంపుతాడు, మన దగ్గరేమో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కులమడికి చంపుతారు. కులమడికి చంపేవాళ్ళు లేరా? రండి మా గుంటూరు వైపు చుండూరు ప్రాంతానికి రండి, కారంచేడు ప్రాంతానికి రండి. దళితుల్ని ఓచకోత కోసిన గాథలు ఇప్పటికీ సమాధులు పలకల మీద కనపడుతూనే ఉంటాయి. ఓచకోతలో ఎందుకో అంబేద్కర్ గారు ఎందుకు చేశాడు ఆ చౌదారి యాత్ర మహారాష్ట్రలో? కులాల పేరిట చంపిన వాళ్ళు లేరా? తన కూతురు వేరే కులమోని పెళ్లి చేసుకుందని మీ కళ్ళ ముందు, మీ దగ్గరే కదండి మిర్యాలగూడ. ఎంత దూరం అండి మీకు ఇక్కడి నుంచి? సూర్యాపేట దాటిన తర్వాతే కదండి. మీ మిర్యాలగూడలో చంపలేదా? ఈరోజు కులాల పేరిట కొట్టుకు చావట్లేదా? మతాల పేరిట దేశం బయట కొట్టుకు చేస్తున్నాం, కులాల పేరిట దేశం లోపల కొట్టుకు చేస్తున్నాం. సరే కులంతోనైనా ఆగారు వీడంటే ఆగడం. మళ్ళీ ఇంటి పేర్లు ఒకటి, ఇంటి పేర్లు, ఈ ఇంటి పేర్ల వాళ్ళందరూ ఒక పార్టీ, ఆ ఇంటి పేర్లందరూ ఒక పార్టీ.
ఇంటి పేర్ల వారీగా మళ్ళా ఇంకొక విడిపోయాడు మానవుడు. దేశాలు అన్నాడు, రాష్ట్రాలు అన్నాడు. అసలు దీని ఈ గీతలకు అంతు పొంతు లేదండి. ప్రపంచంలో గీతలన్నీ బయటికి లాగుతారండి. ఆ గీతలను లెక్క పెట్టడం మానవ సాధ్యం కాదండి. అన్ని గీతలు వచ్చేసినాయండి. చెదిరిపోయాడండి మానవుడు. ఇలా చెదిరిపోయిన మానవులందరినీ సమకూర్చాలి. ఇప్పుడు ఏం చేయాలి? సమకూర్చాలి. ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నానండి, అమ్మ మీ ఇంట్లో ముఖ్యంగా స్త్రీలు చెప్పండి, మీరే ఎక్కువ ఉన్నారు కాబట్టి మీ ఉదాహరణలే ఎక్కువ ఇస్తాను. మీ ఇంట్లో వంటగదిలో వస్తువులన్నీ ఒక దగ్గర నీట్గా పేర్చుకుంటారా? ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క దగ్గర పడేస్తారా? పళ్ళాలన్నీ ఎలా ఉంటాయమ్మా? ఏదో సామెత కూడా ఉంటుంది కదా, ఇంటిని చూసి ఇల్లాలు చూడకవసరం లేదట. ఫస్ట్ అసలు ఇంటిని చూస్తే చెప్పేచ్చట, ఈవిడ సోంబేరు, సోమరిపోతో, మంచి గుణవతో. ఇంటి చూస్తే అర్థమైపోయింది ఎంత చక్కగా పెట్టుకునిద్ది ఇంటినని. మనం మీరు ఎప్పుడైనా అంట్లు కడుగుతారు కదమ్మా, మీరు అంట్లు ఎందుకు కడగరు? కడుగుతారు. అంట్లు కడిగినప్పుడు చక్కగా పళ్ళాలన్నీ ఎక్కడ పేరుస్తారు? అంట్లు పెట్టుకునే స్టాండ్ ఒకటి ఉంటుంది పైన. అంట్లు పెట్టుకునే స్టాండ్లో పళ్ళాలన్నీ చక్కగా ఒక దగ్గర పెట్టుకుంటారు. గ్లాసులు ఈఫిల్ టవర్ పనికిరాదు, అట్ట సర్దుతాం మనం. కింద 5 గ్లాసులు, దానిపైన 4 గ్లాసులు. సివిల్ ఇంజనీర్ అయిపోతే ఇప్పటికి తాజ్మహల్ కట్టేదానికి తల్లే. వంటగదిలో పాపం మగ్గేపిచ్చాడు మీ ఆయన నిన్ను. చక్క కడతావు, పైన 5, దానిపైన 4, దానిపైన 3, 2 అలా ఒకటే ఈఫిల్ టవర్ అనమాట. కరెక్ట్గా ఉంటుంది, చక్కగా పేరుస్తావు. చెంచాలన్నీ ఒక దగ్గర, అంతే కదమ్మా. చెంచాలన్నీ ఎక్కడ? ఒక కుంకానికి తగిలిస్తాం. గరిటెలన్నీ అంటే ఒక ప్యాట్రన్కి సంబంధించిన వస్తువులన్నీ కలిసి ఒక దగ్గర సమకూర్చి పెడతావు. లేదంటే మనశ్శాంతి ఉంటుందా అండి? వంటగది అట్టుంటే అసలు ఆడాలకు మనశ్శాంతి ఉండదండి పాపం. అవసరమైతే నిద్ర రేపైన ముందు సర్దేస్తారు అంతే. పక్కమైన భర్తలానే పనుకొని ఉన్నాడు అనుకో, ముందు నువ్వు లేవగొట్టేదా మనశ్శాంతి సర్దాలు. ఫస్ట్ సాలే లేకపోయా నువ్వు లెగుతారు. ఆ పనుకుంటే అవసరమైతే అక్కడెక్కడ సర్దుతారు, అలాగే లెగుతాడని. అంటే చక్కగా ఉండాలి. మనకి ఇల్లు ఎలా ఉండాలి? మనకి ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి కదా. నువ్వు నీ పళ్ళాలు చెదిరిపోతేను, నీ వంటగదిలో వస్తువులు చెదిరిపోతేను ఒక దగ్గర సమకూర్చేదాకా నీకే మనశ్శాంతి ఉండదే. మరి ఒకే పోలికలో, ఒకే మూసలో, ఒకేలాగా తయారు చేయబడిన ఈ మానవులందరూ చెదిరిపోతే మరి వీటన్నిటిని ఒక దగ్గర చక్కగా చేర్చాలని దేవుడికి అనిపించదంటారా? అనిపించింది. యెహెజ్కేలు గ్రంథము గొర్రెలతో పోల్చాడు. మీకు అర్థం కావాలని అంట్లతో పోల్చాను, కానీ ప్రభు మన అందరినీ గొర్రెలతో పోలుస్తూ ఆ మహానుభావుడు ఏమన్నాడు? 34వ అధ్యాయం 12వ వచనానికి రండి. దేవుడు నిర్ణయించుకున్నాడే ఆ సంకల్పం ఏంటో. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనానికి రండి. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు, చెదిరిపోయారట గొర్రెలన్నీ. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడ కవి చెదిరిపోయినో అక్కడక్కడ నుండి వాటిని తప్పించి ఆయా జనుల నుండి తోడుకొని వచ్చి ఎక్కడెక్కడ కవి చెదిరిపోయాయో అక్కడక్కడ నుండి వాటిని తెప్పిస్తున్నాడట ప్రభు. తెప్పించాలని అనుకుంటున్నాడట ఆయన. అంటే చెదిరిపోయిన గొర్రెలన్నిటి ఏం చేద్దాం అనుకున్నాడట దేవుడు? ఒక దగ్గరకు సమకూర్చాలనుకుంటున్నాడట. ఆ గొర్రెలు మనమేనండి. అందుకని యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ, యోహాను సువార్తకు ఒకసారి రాగలరా మీరందరూ? యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకున్నాయి, కలవు. వాటిని కూడా నీ తోడుకొని రావాలి. నేను వచ్చింది అందుకే. నేను ఈ భూలోకానికి ఎందుకు వచ్చానో తెలుసా? యేసు మాట్లాడుతున్నాడండి. యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? చెదిరిపోయిన గొర్రెలన్నిటి ఏకం చేయటానికి. మతాల మధ్య, కులాల మధ్య, ఇంటి పేర్ల మధ్య, భాషల మధ్య, యాసల మధ్య, ఖండాల మధ్య, దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, గ్రామాల మధ్య ఉన్న చేతపు గీతల్ని చెరిపేయటానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి. అదే అన్నాడు, ఇవి కాని వేరే గొర్రెలు నాకున్నాయి, వాటిని కూడా నేను తోడుకొని రావలేను, అవి నా స్వరము వినును. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? నేను ఎందుకు వచ్చానో తెలుసా? అప్పుడు మంద ఒక్కటి అగును, కాపరియు ఒక్కడు అగును.
మందరం ఏం చేద్దాం అనుకున్నాడట ఆయన? ఒక్కటి. గొర్రెలన్నీ ఒక దగ్గరే ఉండాలిరా, మీరేంటి చెదిరిపోయారు? వాడేంటి ఆ దేశమని వాడు అటు వెళ్ళిపోయాడేంటి? వాడికి నీకు పడట్లేదేంటి? ఎందుకు జరుగుతుంది మీ అందరికీ అని ఒకటిగా ఒక మందగా చేర్చడానికి వచ్చాడట ఆయన. అవునా? అవును. ఇంకొక మంచి మాట చూస్తారా? ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయం 27కి రండి. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయం 27కి రండి. నా గొర్రెలు నా స్వరము వినును. నా స్వరం వింటాయి. నా గొర్రెలకి నా స్వరం ఏంటో తెలుసు. అవి నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. ఐ నో దెమ్. అవి నాకు తెలుసు, వెంబడిస్తాయి కూడా నన్నవే. అంటే నిజంగా గొర్రెలన్నీ స్వరం తెలుసా? కాపరి స్వరం ఎలా ఉండితో గొర్రెలకు తెలుసా? తెలుస్తుంది. ఎవడు పడితే ఆడెళ్ళి పిలిస్తే రావండి గొర్రెలు. మీరు వెళ్ళి పిలిచారనుకోండి, ఎడంకాలతో ఎగిరిదంతాయి. ఎవడరా నువ్వు అనిద్ది. దయ్యాలు నిలగొడతాను ఎవడొస్తే అది అడిగితే ఒకసారి దెయ్యం అపొస్తలులు, నాకు పౌలు తెలుసు, శీలయు తెలుసు, నువ్వెవడు రానిద్ది. అలా మనల్ని కూడా కొడతాయి గొర్రెలు. గొర్రెల్ని ఒక దగ్గరికి సమకూర్చాలంటే అది కాపరి వల్లే సాధ్యం. ఎవరి వల్ల? ఎవడు పడితే ఆడు పిలిస్తే గొర్రెలు రావు. గొర్రెలు రావాలంటే దిగి రావాల్సిన వాడు ఎవడు? కాపరి. అంబానీ గారు వెళ్తే నువ్వు లెగుతావు, గొర్రె ఎందుకు లేసిద్ది? గొర్రె దగ్గరికి లే, నేను ముఖేష్ అంబానీ అన్నావు అనుకో, ముక్కు మూసుకొని పక్కకు పోనిద్ది అది. నువ్వు ఏ అంబానీ అయితే నాకెందుకు? నా కాపరే కావాలి నాకు. దాని కాపరు వస్తేనే లెగిసేది అది. దాని కాపరు వస్తేనే కదిలేదు అది. ఎవడు పడితే వాడు వస్తే లెగవదు అది. మీకు ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను, ఒకసారి చూడండి. నన్ను షెపర్డ్ 2 అని ఒక వీడియో ఉంటుంది, ప్లే చేయ ఒకసారి. గొర్రెలు ఎలా స్వరాన్ని వింటాయి, ఎవరు పిలిస్తే పలుకుతాయో ఒకసారి చూడండి. గొర్రెలు ప్లే చేయను. నన్ను షెపర్డ్ 2 నాన్న, నేను అడిగింది 1 కాదు. చివరిలో నీకు వాట్సాప్లో పంపించానే. ఎస్, దట్ వన్. చూడండి, అక్కడ మీకు కనపడుతుంది. నేనన్నా వాట్ హ్యాపెన్. ఒకసారి వీడియో కొడితే నాకు, నీకు ఎప్పుడో పంపించాను కదా నాన్న, మీ అందరికి కరెక్ట్ పెట్టుకోమని చెప్పాను కదా. ఆ వీడియోలో కొన్ని పరీక్షలు పెట్టారండి గొర్రెలకి. కొన్ని పరీక్షలు, ఎవడు పడితే ఆడు పిలిస్తే పలుకుతాయా పలకవా, కాపరే రావాల్సిందేనా? అదిగో చూడండి, ఇది టెస్ట్ 1 అండి. వాల్యూమ్ పెట్టినా సుధీర్, ఇది టెస్ట్ 1 అండి. ఒక ఆవిడ వచ్చి పిలుస్తుంది గొర్రెల్ని, పిలుస్తుంది. మళ్ళీ ఫస్ట్ గా నుంచి ప్లే చేయను, ఫస్ట్ గా నుంచి. ఇది టెస్ట్ 1. ఈవిడ కాపరి కాదు, అవన్నీ గొర్రెలు. అస్సలు పలకట్లేదు ఒక గొర్రె. ఇది టెస్ట్ ఆబ్జెక్ట్ 3. ఇంకొక ఆవిడ వచ్చింది, పిలుస్తుంది గొర్రెల్ని, ఒక్క గొర్రె కదలట్లా. ఇప్పుడు అసలైన యజమాని వచ్చాడు, అసలు కాపరితనం. వస్తున్నాయి చూడండి, అన్ని వచ్చేస్తున్నాయి చూడండి. అవి నా స్వరము వినును. తెలుసు, ఎవరు పడితే పిలిగితే రావవి. షెపర్డ్ 1 అని ఇంకోటి వీడియో ఉంటుంది మేడం, ఫస్ట్ నువ్వు వేసి ఆపేయమన్నాను కదా, అది ఇంకొక వీడియో. అంటే గొర్రెలన్నీ ఒక దగ్గరికి రావాలంటే అది కాపరి వల్ల మాత్రమే సాధ్యం, ఎవడి వల్ల సాధ్యం కాదు అది. ఇది ప్లే చేయను, ప్లే చేయ. కాపరి పిలుస్తారు. ఏమన్నా మీకు గొర్రెలు ఏమైనా కనపడుతున్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి? నాకు తెలుసు, నాకైతే ఏం కనపడట్లే, అంత మబ్బు గమ్మింది పైన. నల్ల గొర్రెలు ఉన్నాయో తెలియట్లా, అసలు గొర్రెలు ఉన్నాయో లేదో తెలియట్లా, కానీ కాపరి మాత్రం పిలుస్తున్నాడు. కంటికి కనిపించనంత దూరంలో చెదిరిపోయినాయి గొర్రెలన్నీ. మన కంటికి కనిపించనంత దూరంలో గొర్రెలన్నీ చెదిరిపోయినాయి. కాపరి పిలుస్తున్నాడు. ఆ స్వరం మనకు తెలియదు, వాటి భాష కాపరికి మాత్రమే తెలుసు. పిలుస్తున్నాడు కాపరి. స్వరం వినపడుతుంది చూడండి, నిదానంగా వినపడుతుంది చూడండి స్వరం.
ఆ మబ్బు అదే అన్నాడు కదా, చీకటి గల మబ్బు తినమంది అన్నాడు కదా, అదిగో ఆ మబ్బు అదే. అదిగోండి వస్తున్నాయి చూడండి, వస్తున్నాయి చూడండి. ఒక్కసారిగా చెదిరిపోయిన గొర్రెలన్నీ, ఇప్పుడు మీకు వస్తున్న గొర్రెలు గమనించండి, నల్ల గొర్రెలు ఉన్నాయి, తెల్ల గొర్రెలు ఉన్నాయి, నలుపు తెలుపు కలగలిపిన గొర్రెలు ఉన్నాయి. అన్ని గొర్రెలు కాపరి స్వరాన్ని విని చెదిరిపోయిన ప్రతి గొర్రె కాపరి కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. నల్ల గొర్రెని తేడా లేదు, తెల్ల గొర్రెని తేడా లేదు, గొర్రెలని గొర్రెలే. నలుపు తెలుపు అనేది తర్వాత పుట్టినవన్నీ ఒక దగ్గరికి వచ్చేసినాయి చూడండి. గొర్రెలని కాపరి దగ్గరికి వచ్చేసినాయి చూడండి. చాలండి, లైట్స్ ఆన్ చేయండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా స్వరం వింటాయి. వింటాయి ఎవడు చెప్తే వాడు చెప్తే వినవవి. నా స్వరం వింటాయి, ఎందుకంటే ఐఎమ్ షెపర్డ్, అవి నా గొర్రెలు కాబట్టి అవి నా స్వరం వింటాయి. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అవి నన్ను వెంబడిస్తాయట ఎరిగిన తర్వాత. ఇప్పుడు మనందరినీ సృష్టించినోడు, మనల్ని తయారు చేసినప్పుడు దగ్గర ఉండి నిలబడినవాడు, ఈ సమస్త విశ్వానికి ఆధారభూతుడు ఎవరు? దావీదా. అందుకనే దావీదు మాట ఏనో గొర్రెలు, అబ్రహాం మాట ఏనో గొర్రెలు. ఈ ప్రపంచంలో ఏ ప్రవక్తనైనా పంపి ఏ ప్రవక్త మాటలు గొర్రెలు వినవు, ఎందుకంటే ఆ గొర్రెలు తయారు చేసేటప్పుడు వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు కూడా మనలానే గొర్రెలే కాబట్టి. అన్ని గొర్రెల్ని పిలవాలంటే ఒకటి వల్లే సాధ్యం. ఎవరైనా కాపరి. ఎవరు మన కాపరి? నేను మంచి కాపరిని, మన ప్రభు అయిన యేసు. ఆయన మాత్రమే కాపరి గనుకే, ఆయన స్వరం వింటేనే మనం కదులుతాము గనకే, మనల్ని కదిలించటం కోసం, మనల్ని ఒక దగ్గర సమకూర్చడం కోసం ఆయన పరమండలము నుంచి భూమండలానికి ఆసీనుడై వచ్చాడు. అదే 11వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఇలా మరి అందరినీ కలపాలంటే ఏం చేయాలట? 11వ అధ్యాయం 52వ వచనం చదవండి. 11వ అధ్యాయం 52వ వచనం చదవండి. ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏం చేద్దాం అనుకున్నాడట? ఏకం చేద్దాం అనుకున్నాడట. ఏకము చేయుటకు, ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడు. ఇలా గొర్రెలన్నిటి కలపాలంటేనట చావాలట. చావాల గొర్రెల్ని కలపాలంటే. అవునండి, గొర్రెలన్నీ పిలిస్తే వచ్చే గొర్రెలు కావండి, గొర్రెలు కఠినమైపోయినాయి. ఇప్పుడు మనం పిలిస్తే వచ్చే గొర్రెల్లా లేమో, చెవుడొచ్చింది గొర్రెలకి. ఇప్పుడు ఈ గొర్రెల బదిరత్వం గమ్మింది గొర్రెలన్నిటికీ. ఇప్పుడు ఈ గొర్రెలకి మాట అర్థం కావట్లా. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, సైకిల్తో చేసే తప్ప అర్థం కాదండి, అంతేనా? చెవిటి వాళ్ళకి ఎలా అర్థమైందండి? మాట చెప్తే నువ్వు గొంతు చిచ్చుకొని నడిచిన అర్థం కాదు, వాళ్ళకి సైగ కావాలి. సైగతో మాత్రమే అర్థం చేసుకోగలుగుతాయి. యేసు ఒక సైగ ఇవ్వాలనుకుంటున్నాడు, ఒక సైగ. ఎందుకంటే ఎంత చెప్పిన అర్థం కావట్లే ఈ గొర్రెలకి. ఆ సైగ ఏంటో తెలుసా? ఆయన చచ్చిపోవటమే ఆ సైగ. ఏంటా సైగ? చావనై ఉన్నాడట ఆయన. అవునాయ్యా? అవునండి. ఏమండి, చెదిరిపోయిన అన్ని కలపాలంటే శుభకార్యం వల్ల సాధ్యం కాదండి. అది అయిద్దండి. ఈ మధ్యకాలంలో కొన్ని చూస్తున్నాం వింతలు విశేషాలు. మొన్న ఈ మధ్య ఎవరో ఒకళ్ళిద్దరు పెళ్లి ఫోన్లో చేసుకున్నారండి. పెళ్ళి. ఈడేమో అమెరికాలో ఉన్నాడట, ఆ అమ్మాయి ఏమో ఇంగ్లాండ్లో ఉందట. మరి కుదరలేదో, డబ్బులు ఎందుకు దండగనుకున్నారో మనకైతే తెలియదులే కానీ, అటు పెళ్లి కూతురు డ్రెస్ వేసుకుని ఆ అమ్మాయి వీడియో కాల్ చేసింది. ఈడేమో పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకుని ఈడు వీడియో కాల్ చేశాడు. అక్కడ ఎవరో ఒక పెద్ద మనిషి ఉండి ఆయన దండను ఈవిడికి మాడుతున్నారు, ఈవిడి దండను ఆడికి మాడుతున్నారు. పెళ్లి కూడా అయిపోయింది ఆడే. చూస్తారు అది కూడా. సరే, పనిలో పని చూడండి. ఇప్పుడు నాకు టాస్క్ ఏంటంటే 11 అయినా మిమ్మల్ని నిద్ర పెట్టకూడదు. ఇప్పుడు మరి నాకు ఇది ఒక టాస్క్ 3 రోజుల నుంచి. కరెక్ట్గా నిద్రపోయే టైంకి వస్తుంది నాకు మైకు. అందుకనే కాస్త వీడియోలు ఎక్కువ ఉంటే కాస్త పెట్టారు కదా అని ఆ ఫోన్లో నిశ్చితార్థం వీడియో ఒకటి ఉంటుంది చూడాను. అంటే చెదిరిపోయిన ఇద్దరు, వేరు వేరు చోట్ల ఉన్న ఇద్దరు ఒక దగ్గరికి రావాలంటే శుభకార్యం వల్ల సాధ్యం కాదది. ప్లే చేయను, వాల్యూమ్ పెట్టినాను. నన్ను కరెక్ట్ వీడియో దగ్గరికి వెళ్ళిపో. వీడియో ఉంటుంది, వీడియో ఉంటుంది. చూసారంటే ఆ వీడియో ఉంటుంది చూడండి. కొద్దిగా బాగున్నాయి, పర్లేదు.
అదిగోండి 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 వచ్చారు చూడండి. అదిగోండి. ఎవరు కప్పుతుంది అనుకున్నారు పైన సెంగు? ఫోన్కి. అసలేనా వీడియోలోకి వెళ్ళిపో. ఇందా చూపించావు కదా. అది చూసారా? ఏమున్నాయమ్మా, పెళ్ళికూడు కనపడట్లేదు, నాకేమైనా కళ్ళు సైట్ వచ్చింది అనుకున్నారు. ఫోన్లో ఉంది పెళ్ళికూతురు, దాక్కుంది. పెళ్ళికొడుకేమో ఆ ఫోన్లో దాక్కున్నాడు ఇప్పుడు ఇద్దరు. ఏంటి? అదిగోండి 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 చూసారా? ఇంకోటి ఫార్వర్డ్ చేయండి, పర్లేదు. ఇంకా అదిగోండి అదిగోండి. వేరు వేరు దేశాల్లోకి వెళ్ళిపోయారట వాళ్ళిద్దరు. మరి రావటం కుదరలేదు అట్టుకుంటా. అదిగోండి ఆన్లైన్ ఏమైపోయింది, వాట్సాప్ అంట. అదిగో 2 ఫోన్లు ఫేట్లపై పెట్టారట. తిలకం కూడా, ఫోన్కి తిలకం పెట్టేశారు వీళ్ళు. మేధావులండి. తాలిబొట్టు కూడా కట్టేస్తే అయిపోయేది ఆడే. చాలండి నాన్న, మీరు కూడా ట్రై చేస్తే ట్రై చేయండి, డబ్బులు దండగా అనవసరంగా. చాలా మంది పిల్లల కోసం ఖర్చులు పెట్టి అప్పులు తీర్చుకోలేక సస్తున్నారు. ఇంకి సాగు సుబ్బి సాగుకి వచ్చినట్టు ఇంక పెళ్ళి, ప్రతోడికి పెళ్ళి ఏమో కానీ అప్పులు తీర్చుకోవడం సరిపోతుంది. నాకు డౌట్ వచ్చింది, ఈ బంధువులు ఎందుకు వచ్చారు? వాళ్ళు కూడా ఫోన్లో ఉండి అక్షంతలు ఎత్తి అయిపోయేది కదా అనిపించింది. మరి వీళ్ళు ఎందుకు పాపం? వాళ్ళిద్దరికి లేని వీళ్ళకి ఎందుకండి? కందకి లేని దొరద కత్తిపేటకి ఎందుకు అంటారు కదా. వాళ్ళిద్దరికే లేదు, పెళ్లి జరుగుతుంది, వెళ్ళి కలుసుకుందాం ఒక దగ్గర. కానీ పాపం వీళ్ళందరూ ఏకమే ఒక ఆవిడ చెంగేస్తుంది, అక్కడక్కడ అక్షంతలు. దేని మీద అక్షంతలు? వీళ్ళేమో అక్కడ పడ్డట్టుగా వాళ్ళ పెళ్ళేటప్పుడు వాళ్ళు కమలహాసన్ని మించిపోయారు వాళ్ళు అక్కడ నటనలో. తాళి కట్టేటప్పుడు వంగిపోతుంది ఆ అమ్మాయి, ఏదో నిజంగా కట్టేస్తున్నట్టు. మరి ఆ తర్వాత కూడా మరి ఫోన్లో ఏమైనా ఉంటాయేమో, పిల్లల్ని కూడా ఫోన్లోనే కనేస్తారో, మనం నడకూడదు, వాడు చెప్పకూడదు, అలా తయారైపోయారు. అంటే ఒక శుభకార్యం చెదిరిపోయిన వాళ్ళిద్దరిని ఒక దగ్గరికి తీసుకురాలేకపోయింది. ఒక శుభకార్యం వేరు వేరు దేశాల్లో ఉన్న వాళ్ళని ఒక టెంట్ కిందకి తీసుకురాలేకపోయింది. నాకు తెలిసిన మా బంధువులు సమాజం ఒకటి ఉందండి. వాళ్ళ చెల్లి పెళ్ళి, ఒకే ఒక చెల్లి, 3 అన్నలు ఆ అమ్మాయికి. ఒకడు ఆస్ట్రేలియా, ఒకడు యూకే, ఒకడు యూఏఈలో ఉంటాడు. వద్దామని అనుకున్నారు కానీ ఆ టికెట్ బాగా 1.5 lakh 2 lakh దాకా ఉందట అది. మరి వాడికి ఏమైందో, లేదంటే వాళ్ళు లీవ్ ఇవ్వలేదు, ఎన్నో కారణాలు ఉన్నాయి వాళ్ళకి. మొత్తానికి లీవ్ ఇవ్వలేదని చెప్పేసి ఫోన్లోనే చూసి ఆ అమ్మాయిని ఆశీర్వదించేస్తున్నారండి అక్కడ. అంటే ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు, ఒక శుభకార్యం కలపలేకపోయింది, ఒక టెంట్ కిందకి తీసుకురాలేకపోయింది. కానీ ఒక చావు, ఒక మరణం కదిలించేస్తుందండి. ఏమని శత్రువు కూడా దేనికి వస్తాడు చెప్పండి? కనీసం చచ్చిపోతే చావుకు వస్తాడా, పెళ్ళికి వస్తాడా చెప్పండి? శత్రువు కూడా. అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకున్నారండి, ఆడి పెళ్ళికి ఈడెళ్ళడు, ఈడి కూతురు పెళ్ళికి ఆడెళ్ళడు. కానీ నాన్న చచ్చిపోయాడు, నాన్న సమాధి పెట్టులో ఉన్నాడు, నాన్నని అంత్యక్రియలు చేయబోతున్నారు. అప్పటిదాకా పలకని తమ్ముడు కూడా ఏమొస్తాడు, వస్తాడు. మాటలు అప్పటిదాకా ఉండవు, కానీ ఒక మాట పలుకుతాడు. ఏరా ఎలా జరిగిందిరా, ఎప్పుడు జరిగింది, ఓ మాట చెప్పలేదే. మాట కలుస్తుంది, అడుగు కలుస్తుంది. అప్పటిదాకా వేరువేరుగా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఏడుస్తారు, ఒకటిగా కౌగిలించుకుంటారు. అప్పటిదాకా వేరువేరుగా ఉన్న వాళ్ళు ఒక భుజం మీద ఇటువైపు, అతనేమో ఇంకో భుజం మీద అటువైపు పెట్టుకొని ఒక తండ్రిని మోస్తారు, ఒక దగ్గరికి వెళ్తారు, ఒక సమాధి దగ్గర నిలబడతారు. శుభకార్యం కలపలేకపోయింది, కానీ ఏ కార్యం కలపగలదు? ఒక చావు కలపగలదు, ఒక టెంట్ కిందకి తీసుకురాగలదు. శత్రువుల్ని కూడా టెంట్ కిందకి తీసుకురాగలిగింది ఎవరండి? చావే కదండి. శత్రువులు చచ్చిపోయినా కానీ ఏం చెప్తామండి మనం? శత్రువులు చచ్చిపోయినా సరే ఆ సమాధి దగ్గరికి వెళ్తాం, అక్కడ మన శత్రుత్వం చూడం. అంటే శత్రువులనైనా, మిత్రువులనైనా, కొడుకులనైనా, కూతురులనైనా, దేశ విదేశాల్లోకి చెదిరిపోయిన వాళ్ళనైనా, కర్ణ కఠినాత్ములనైనా ఒక దగ్గరికి తీసుకురాగలిగిన సత్తా దేనికుంది? ఒక మరణంకు ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న గొర్రెలన్నిటినీ ఒక దగ్గరికి తీసుకురావాలనుకుంటే ప్రభువు కూడా అనుకున్నాడు, ఆయన వివాహం చేసుకుంటే సాధ్యపడుతుంది, ఆయన మరణించాలి, ఆయన దారుణంగా ఈ లోకంలో మరణించాలి. అలా తమ కాపరి మరణించినప్పుడు కదా గొర్రెలన్నీ ఒక దగ్గరికి వచ్చి ఏడుస్తాయి. అది దేవుని ప్రణాళిక. దేవుడు అందుకనే యేసును మన కోసం రిక్తుడిగా చేశాడట. ఎలా చేశాడు? రిక్తుడు. అపోస్తుల కార్యముల గ్రంథం, అదే ఫిలిప్పీలకు అపోస్తులుడే పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవగలరా? ఫిలిప్పీలకు అపోస్తులుడైన పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుష్యుల పోలికగా పుట్టి
దాసుని స్వరూపము ధరించుకొని తానే రిక్తుడిగా అంటే రిక్తుడు అంటే అర్థం ఏంటి? ఏమని రిక్తుడు అంటే అర్థం ఏంటి? ఏమీ లేనోడు అన్న మీకు చెప్పాడు కదా విజయరావు అన్న. ఏమీ లేదు ఆయనకట్టు. ఆయన పుట్టింది ఆయన ఇంట్లో కాదు. ఎక్కడ పుట్టాడు? ఎక్కడో దారి మధ్యలో. ఆయన చచ్చిపోయింది ఆయన కోసం తొలిపించుకున్న సమాధిలో కాదు, ఎవరో అరిమితే యోసేపు సమాధి. అంతేకాదు చివరికి ఆయనకి తొడిగిన బట్ట ఆయనది కాదు, ఆయన బ్రతికిన జీవనం ఆయనది కాదు. ఇందాక అన్న మీకు జ్ఞాపకం చేశాడు, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నవి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలం లేదు. పుట్టినప్పుడే స్థలం లేదంట కాదు, పుట్టినప్పుడే కాదట, పెరుగుతున్నప్పుడు కూడా స్థలం లేదట ఆయనకి. చివరికి చచ్చిపోయినప్పుడు కూడా సమాధుల్లోకి ఎవడు పెట్టుకోవాలా? ఎవరిదో సమాధి, ఎవరిదో ఎక్కడో. ఆయన జీవితంలో ఏది తనకంటూ తాను ఏమి సంపాదించుకోలేదు, రిక్తుడిగా బతికాడట ఈ లోకంలో ఆయన. అదే అంటాడు, తనను తాను చదవడం రిక్తుడిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణం పొందేంతగా, అనగా శిలువ మరణం, అది కూడా శిలువ మరణం పొందేంతగా విధేయతండి. యేసు ఈ లోకానికి ఏం నేర్పించడానికి వచ్చాడో తెలుసా? ఒకని అవిధేయత వలన, చదువుకున్నాం మనం రోమన పత్రికలు ఏమన్నా, ఒకని అవిధేయత వలన లోకములోనికి పాపము ఎలాగున ప్రవేశించనో అటులాగునే ఒకని విధేయత వలన. అంటే ఆదాము ఏమయ్యాడు? అవిధేయుడయ్యాడు. అవిధేయుడైన మానవుడికి ఏం నేర్పించాలి? విధేయత. మరి విధేయత నేర్పించాలంటే హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక. మరి విధేయత ఎలా నేర్పిస్తాడండి? విధేయత ఎలా నేర్పిస్తాడో హెబ్రీయులకు ఆయన పత్రికను రాస్తున్నాడండి. చదవండి ఒకసారి మీరు అందరూ కూడా. హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ 5వ అధ్యాయము 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం, 7 నుంచి కూడా చదవండి. 7 నుంచి కూడా 5వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు ఆదాము అవిధేయుడయ్యాడు, ఆదాము నుంచి వచ్చిన సంతానం కూడా అవిధేయులైంది. ఇప్పుడు అవిధేయులైన ఈ మానవులకి విధేయత నేర్పించాలి. అలా నేర్పించడానికి ఈయన ఏం చేశాడట? శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. 8వ వచనం, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఏం చేశాడట? విధేయతని నేర్చుకున్నాడట. నేర్చుకుని ఎవరికి నేర్పించాడు? చెప్పండి, ఎవరికి నేర్పించారు? అవిధేయులైన ఆదాము సంతతికి నేర్పించాడు. విధేయతగా ఎలా ఉండాలో రండి నేను చూపిస్తారండి. విధేయతగా ఎలా ఉండాలో నేను చూపిస్తారండి. దేవుడి ఆజ్ఞల్లో ఒక్కటి కూడా మేరకుండా ఉండలేకపోయావు కదా అవ్వా. 613 ఆజ్ఞలు పెట్టాడు ధర్మశాస్త్రంలో, ఒక్కటి కూడా మేరకుండా ఎలా బ్రతకాలో నేను చూపిస్తారండి. యేసు ప్రభుని ఎంతమంది అండి ఆయనలో పాపం ఎత్తకాలని చూసింది? ఎంతమంది అండి ఆయన ఎప్పుడెప్పుడు గీత దాడతాడని చూసి ఒక్కసారి దాటాడండి ఆయన గీత? ఒక్క చోట గీత దాటాడండి ఆయన? దాటించలేకపోయింది ఈ సమాజం. యేసు ప్రపంచానికి నేర్పించేది తెలుసా? ఓ మానవ సమాజమా, మీ తండ్రి అయిన ఆదాము దైవం పెట్టిన ఒక్క ఆజ్ఞని మీరకుండా ఉండలేకపోయాడు. నేను చూడు, ధర్మశాస్త్రంలో ఉన్న 613 ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞని మీరకుండా ఎలా బ్రతకాలో నేను నిరూపిస్తా, నేను చూపిస్తా, నేను విధేయత నేర్పిస్తా. యేసు ఈ అవిధేయులైన ఆదాము సంతతికి, మన ఆదాము అనే మన సంతతి మొత్తానికి ఆయన ఏం నేర్పిస్తున్నాడు? ఆయన విధేయత. మనకు నేర్పిస్తే అయిపోదు, ఇంకొకళ్ళు ఉన్నారు అవిధేయులు, మనమే కాదు. అవిధేయ జీవులం మనమే కాదు, పరలోకంలో ఉన్న దోతలు కూడా అవిధేయ జీవులే. అన్నీ కాదు, కొన్ని. సాతాను ఉన్నాడండి. సాతానుగా మారకముందు ఆడు ఎవడండి మీకు తెలుసండి? ఎవడాడు? దేవదూత. ఆ దేవదూతల్లో కూడా మళ్ళా వాడు ఏ వర్గానికి చెందినవాడు? ప్రధాన దూత, కెరూబు. ఎవడన్నాడు? చదువుతున్నారా? చదువుకున్నారా ఆల్రెడీ? యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము ఒకసారి తీయండి. ఒకసారి మీరందరూ కూడా. కెరూబు ఒకప్పుడు వాడు. ఆ యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 13 సరే 13 అంటే మనకు టైం లేదు, 14కి వెళ్ళిపోదాం. 14 అభిషేకము నిందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. ఎవడటండి వాడు? కెరూబు ఎవరో తెలుసా?
దేవుడు తయారు చేసిన దేవుడి నోటి ద్వారా కలిగిన సమస్త దూతలలో వాటిని కొట్టింది లేదు, వాటిని అధిగమించే దూతలు లేవు. ప్రపంచంలో ఉన్న ప్రతి దూతల కంటే కెరూబులు ప్రైమ్. ఎవరనుకున్నారు అవి? బైబిల్లోనండి 82 సార్లు కెరూబుల గురించి ఉందండి. ఎన్నిసార్లు? ఏ దేవదూతల గురించి కూడా లేవు అన్నిసార్లు. అంతెందుకండి, ఆదాము వాళ్ళిద్దరిని గెంటేసిన తర్వాత ఏదేని తోటకు దేవుడు దేన్ని కాపలాగా పెట్టాడు చెప్పాలి? కెరూబులు. మందసం పైన అటొకటి ఇటొకటి దేవుడు దేని కాపలాగా పెట్టాడు? కెరూబులు. అసలు కెరూబులు ఎలాంటివో తెలుసా? అవిధేయులు. ఆ వర్గం నుంచే సాతాను వచ్చింది బయటికి. ఆ వర్గం నుంచే దైవంపై తిరుగుబాటు జరిగింది పరలోకంలో. ఇప్పుడు వాటికి కూడా ఏం నేర్పించాలి? అసలు కెరూబులు ఎలా ఉంటాయో తెలుసా మీకు? మనకి శరాపుల గురించి వినుంటాం మనం. శరాపులు ఎలా ఉంటాయని విన్నాం? 6 రెక్కలు కలిగి 2తో ముఖమును కప్పుకొని 2తో పాదములు కప్పుకొని మిగతా 2తో ఎగురుతుంటాయి. మీరు మనలో చాలా మంది కంటే దేవదూతలు అంటే మనం ఏమనుకుంటాం తెలుసండి? ఏమంటే దేవదూతలు అనగానే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? మీరు ఒకసారి ఊహించుకోండి, ఒకసారి వరకు అలా ఊహించుకోండి. తెల్లని వస్త్రాలు వేసుకొని, మళ్ళీ మగాడు కనిపించడు, వాడు పొరపాటును కూడా కనిపించలేడు. ఆడాళ్లే చక్కని ఒక బ్యూటిఫుల్ లేడీ, ఒక బ్యూటిఫుల్ గర్ల్ ఉండు, తెల్లని వస్త్రాలు. అది వేస్తాడు కదా అడ్వర్టైజ్మెంట్, టైడ్ అని, అంత తెల్లగా ఉంటాయి. మళ్ళా 2 టైడ్లు మొత్తం పెట్టి మనమే ఉతికేస్తాం. మన ఆలోచనలు అట్ట ఉంటాయి. వేసుకుని పైన ఒక కిరీటం, అందరు దాగు ఇటొక రెక్క ఇటొక రెక్క కదా, ఇలానే ఉంటాం. కానీ కెరూబులు ఎలా ఉంటాయి తెలుసా? చూస్తే గుండె ఆగిపోద్ది మీకు. యెహెజ్కేలు ప్రత్యక్షమైన కెరూబులు, యెహెజ్కేలుకి కెరూబులు ప్రత్యక్షమైనవి. వాటి వర్ణన గురించి మాట్లాడుతుంటే మైండ్ పోద్ది. చదువుతానంటే రండి ఒకసారి. పరలోకంలో ఉన్న వాటిలో వేటిని సమకూర్చాలో అర్థం కావాలి కదా మనకి. భూలోకంలో ఉన్న మానవుని సమకూర్చడమే కదా ఆయన పైన ఉంది. పరలోకంలో దూతల్ని కూడా సమకూర్చాలి. ఇప్పుడు ఆయన చెదిరిపోతున్న దూతల్ని కూడా ఒక దగ్గర తీసుకురావాలి. సాతాను గాడిలాగా ఇంకో తిరుగుబాటు రాకుండా పరలోకంలో ఎప్పటికీ శాంతిని సమాధానాన్ని నింపాలంటే ఈయన సిలువ పైన చావాలి. చదవండి యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5 కెరూబులు ఎలా ఉంటాయో చూడండి. 1:5 చదవండి అమ్మా. యెహెజ్కేలు 1:5. దానిలో నుండి 4 జీవుల రూపము గల ఒకటి కనపడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖాలు ఉన్నాయట. ఒక్కో దానికి ఎలా ఉన్నాయట? 4. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి, 4 ముఖాలు ఉన్నాయట. 4 రెక్కలు కూడా ఉన్నాయట. వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి. జాగ్రత్తగా. వాటి అరికాళ్ళు ఎలా ఉన్నాయట? పెయ్య కాళ్ళు. పెయ్యి అంటే అర్థం ఏంటండి? దూడ. పెయ్యి అంటే అర్థం ఏంట? ఆవు. అంటే కాళ్ళేమో ఆవు కాళ్ళు అంట. ఇంకా అవి ఆ కాళ్ళు కూడా ఇత్తడిగా ఉన్నాయట. ఇత్తడిగా. ఇంకా వాటి నాలుక. నాకు కరెక్ట్ చదవండి, కరెక్ట్ ఒకళ్ళు చదవండి ఇక్కడ. వాటి 4 పక్కల రెక్కల క్రింద మానవ హస్తములు. అంటే జాగ్రత్తగానండి, కాళ్ళేమో ఎద్దు కాళ్ళట, చేతులేమో మానవుడు అట. ఇంకా 4 ముఖములు ఉన్నాయి, రెక్కలు కూడా ఉన్నాయి. 10వ వచనం చదవండి. 10. ఆ 4 ఎదుట ముఖ రూపంలో మానవ ముఖము వంటివి. కుడి పార్శ్వం అంటే ఏంటి? కుడి పార్శ్వం అంటే అర్థం ఏంటండి? ఇక్కడ ఇటువైపు ఉంటది కదా, రైట్ సైడ్. రైట్ సైడ్ ముఖం ఎలా ఉంటుందట? సింహం. లెఫ్ట్ సైడ్ ముఖం ఎలా ఉందట? ఎద్దు. బ్యాక్ సైడ్ ముఖం ఎలా ఉందట? గద్ద. జాగ్రత్తగానండి. మీరు అనుకున్నట్టుగా దూతలు తెల్లగా నిగనిగలాడుతూ చూస్తేనే ముద్దు పెట్టేసుకోవాలనిపించే అంత బ్యూటిఫుల్గా ఉంటాయి అనుకుంటున్నారేమో. కాదు. కాళ్ళు చూస్తే పెయ్య కాళ్ళు, ఎదురు మొహం చూస్తే మానవుడిది, కుడి మొహం చూస్తే సింహానిది, ఎడం మొహం చూస్తేనేమో ఎద్దుది, వెనక మొహం చూస్తేనేమో పక్షి రాజుది. చేతుల నిండా కాళ్ళ నిండా అన్నిటి నిండా కన్నులు ఉన్నాయట. 13వ వచనం చదవండి. 13. ఆ జీవుల రూపములు నిప్పులట. దివిటీలతోను సమానములు. అసలు చూడండి, అసలు బైబిల్ చెప్పిన వివరణ వేరు, దేవదూతలకి లోకం ఇచ్చిన వివరణ వేరు. ఎలా ఉంటుందో ఒకసారి వీడియో చూపిస్తా చూడండి, మీకు అర్థం కావట్లేదు. కెరూబులు ఎలా ఉంటాయి అంటే యేసు సిలువకి పరలోకానికి ఏంటి అసలు సంబంధం? ఒకసారి ప్లే చేయండి. కెరూబు అనే ఒక వీడియో ఉంటుంది చూడు. కెరూబులు ఎలా ఉంటాయి అదిగోండి, చూస్తున్నారా? అదిగోండి, అగ్ని గోళాలలో మండుతున్నటువంటి అపరంజుల వంటివండి.
ఫార్వర్డ్ చేయను, కొద్దిగా ఫార్వర్డ్ చేయి, కొద్దిగా ఫార్వర్డ్ చేయాలి. అది కూడా చూసారా, పాజ్లో పెట్టాను. ఏ ముఖం అండి అది? ఏ ముఖం అది? మానవ ముఖం. ఇంకా నెక్స్ట్ ప్లే. మానవుడి ముఖం. ఇది కూడా ఇటువైపే ముఖం ఉంది. పక్షిరాజు ముఖం, 4 నెక్స్ట్. ఎద్దు ముఖం. ఇంకా 4 జీవుల ముఖాలవి. 4 ప్లే చేయి. అదిగోండి, మానవుడి ముఖం, ఎద్దు ముఖం, పక్షిరాజు ముఖం, సింహం ముఖం. చూసారా దేవదూత ఎలా ఉన్నాయో చూసారా? అగ్ని గోళాలవి. ఫార్వర్డ్ చేయను, ఇంకా ఫార్వర్డ్ చేయి. అదిగోండి, కాళ్ళు ఎలా ఉన్నాయట? పెయ్య కాళ్ళు. ఇంకా ప్లే చేయను. పెయ్య కాళ్ళు. ఎదుగోండి, మొత్తం కళ్ళేనట. చూస్తే గుండె లాగిపోతాయి మానవుడికి. ఇంకొద్ది ఫార్వర్డ్ చేయనా, ఇంకొద్దిగా. వాటి చుట్టూనట, ఇంకా మీకు 1వ అధ్యాయం అంతా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆకాశం మొత్తం మెరుపు వర్ణం అయిపోయిందట. ఇంకా ఫార్వర్డ్ చేయనా, ఇంకా అదిగోండి మెరుపు వర్ణం అయిపోయిందట ప్రత్యక్షంగానే. అగ్ని గోళాలు తిరుగుతున్నాయట వాటి చుట్టూ. మీరు అనుకుంటున్నారేమో దేవదూతలు చాలా అద్భుతంగా ఉంటాయి, అందంగా ఉంటాయని. కాదు, చచ్చిపోయేంత భయంకరంగా ఉంటాయి. చూస్తే చలి జ్వరం కాదు కదా, పక్షవాతం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో దేవదూతను చూసినటువంటి ఒక యువతి చెప్పినటువంటి స్టేట్మెంట్ ఎలా ఉందో చూడండి. ఎందుకంటేనండి, దేవదూతలు చెప్తాయండి దేవదూతలు ఎలాగున్నాయో, వాటి వర్ణన గురించి ఆవిడ మాట్లాడుతూ 13వ అధ్యాయం 5 చదవండి. 13వ అధ్యాయము యెహోవా దూత ప్రత్యక్షమైంది. 6వ వచనం చదవండి. 6 న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. ఆ స్త్రీ తన పరిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. గ్రేట్లీ టు బి ఫియర్డ్. చూస్తేనే భయం వస్తుంది వాటిని. మిక్కిలి భయంకరమట. పేరు అడుగుతాడు తర్వాత మానోహ, నీ పేరు చెప్తావా? నువ్వు చెప్పింది జరిగిన తర్వాత నిన్ను సన్మానిస్తావంటే, నా పేరు చెప్పలకటం నీ నాలుక వల్ల కాదు, అనవసరంగా అడక్కు, వచ్చింపశక్యం కాదు అసలు నా పేరు అనిద్దండి. వాటికి ఉన్న బలం అసామాన్యమైనది. ఎన్ని ముఖాలను చదువుకున్నాం మనం? ఎన్ని జీవుల పోలికని చదువుకున్నాం? 4 జీవుల పోలిక. ఏంటంటే ఆ 4 జీవులు? మానవ ముఖం, సింహం ముఖం, గ్రద్ద ముఖం, ఎద్దు ముఖం. 4 జీవుల పోలిక. జాగ్రత్తగా వినండి, నొక్కి చెప్తున్నాను కావాలని నేను ఇక్కడ మీకు. అంటే ఇలాంటి అతి భయంకరమైన, అత్యంత శక్తివంతమైనటువంటి ఈ దేవదూతల్లోని తిరుగుబాటు వచ్చింది. సాతాను అనేవాడు ఇదిగో ఇలాంటి వాడే. ఒకప్పుడు సాతాను అంటున్నారే, సాతానుగా కాకముడుపు ఈ రంగులోనే ఇలానే ఉండేవాడు. ఇంకా మీకు అర్థం కావటానికండి, యాంథ్రోపోమార్ఫిజం చేసి మాట్లాడాడండి దేవుడు. వాస్తవానికి అలా ఉంటాయని కూడా మనం అనుకోలేం, కానీ వాటి గుణాలను తీసుకోవాలి ఇంకా మనం గట్టిగా మాట్లాడితే అక్కడ. అంటే ఇలాంటి జాతిలో నుండి ఒక తిరుగుబాటు వచ్చింది. ఎవరికి? దైవానికి. ఏంటా తిరుగుబాటు? మీ అందరికీ తెలుసు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుంచి పడితివి, నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి, నక్షత్రములకు పైగా తన సింహాసనమును వాడు హెచ్చించుకోవాలనుకున్నట్ట మహోన్నతుడితో నిన్ను నీవు సమానుడిగా చేసుకునిటివి కదా. అంటే ఇలాంటి ఒక దూత నేను దేవుణ్ణి అయిపోవాలని కలలు కనిందండి. దాని డ్రీమ్ ఏంటో తెలుసా? నేను దేవుణ్ణి అయిపోవాలి. దాని డ్రీమ్ అది. ఇదిగో ఇప్పుడు మీరు చూసిన అలాంటి దూతకు వచ్చింది ఒక ఆలోచన, ఒక అవిధేయతమైన ఆలోచన వచ్చింది. దానికి ఒక్కడితో పోలేదు అవిధేయత. చుట్టుపక్కల ఉన్న చాలా మంది దూతలను అది ఏం చేసింది? దేవునికి వ్యతిరేకంగా చెడగొట్టింది. అందుకనే ప్రభు అంటాడు కదా మత్తయి సువార్తలో, నరకానికి పోయే వాళ్ళని చూసి ఏమంటాడు? అపవాదికిని వాని దూతలకును. అంటే అవిధేయత ఒకడితో ఆగలేదు. ఆదాము ఎలాగ అవిధేయులైన తర్వాత సంతానం అంతా అవిధేయులయ్యారో, ఒక్క సాతానుడు అవిధేయుటవటం మూలన అనేక దూతలు కూడా అవిధేయతమైన. ఇటు భూలోకంలో అవిధేయత, అటు పరలోకంలో అవిధేయత. ఈ భూలోక అవిధేయతలకు ఒక విధేయత నేర్పించేవాడు కావాలి. అందుకని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, విధేయత అంటే ఏంటో చూపించాడు. దేవుని ఎలా గౌరవించాలో నేర్పించాడు, దైవానికి ఎలా లోబడాలో నేర్పించాడు. ఇటు మానవ జాతికి పాఠం నేర్పిస్తున్నాడు, అటు పరలోకానికి పాఠం నేర్పిస్తున్నాడు. అందుకని పేతురు పత్రికలో అంటాడు, యేసు ప్రభు పరిచర్యలట పరలోకంలో ఉన్న దేవదూతలు తొంగి చూస్తున్నాయట.
అంటే చూడండి ఒకసారి మీరు అనుకుంటున్నారేమో యేసు ప్రభు శిలువ మీద చనిపోయింది 3.5 ఏళ్ళు బోధలు చేసింది మనకే కాదు, భవిష్యత్తులో ఏ దేవదూత అవిధేయతలోనికి రాకూడదు. ఇక సరే గతించిన దేవదూతలను వదిలేయండి, కాడికి క్షమాపణ లేదు, సాతానికి వాడి దూతలకి క్షమాపణ లేదు. అయితే భవిష్యత్తులో ఏ దూతకి ఇక అలాంటి ఆలోచన రావటానికి వీల్లేదు. భవిష్యత్తులో ఇక ఏ దూత తిరుగుబాటు చేయడానికి వీలేదు. విధేయత ఎలా ఉండాలో నేర్పించాలనుకున్నాడు ఆయన దేవదూతలకి, పరలోకమందున్న వాటికి. అలా ఈ 2 లోకాలని అలర్ట్ చేసేసాడండి 3.5 ఏళ్ల పరిచర్యలో. 2 లోకాలని ఏం చేశాడు? ఏకీకృతం చేయటంలో సఫలీకృతుడయ్యాడు ఆయన. అందుకని మీరు ప్రకటన గ్రంథం చదివారా ఎప్పుడైనా? దేవదూతల్లో ఎక్కడ లేని విధేయత కనపడిద్దండి మీకు ప్రకటన గ్రంథంలో. ఒకసారి 4వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదవగలరా? ప్రకటన గ్రంథము చదవండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. మొదటి జీవి, జాగ్రత్తగా వినాలండోయ్. ఇందాక మీరు ఎహెస్కేల్లో ఏదైతే విన్నారో ఇప్పుడు అదే చదువుబోతున్నారు మీరు. ఎహెస్కేల్లో ఎన్ని జీవులు కనపడ్డాయి? మానవుడి ముఖం, సింహం, ఎద్దు, పక్షిరాజు కదా. ఇప్పుడు అది మైండ్లో పెట్టుకుని ఇప్పుడు చదవండి. మొదటి ముఖము సింహం వంటిది. రెండవ జీడి ఏదట అంటే ఏంటి? ఎద్దు వచ్చేసింది, ఎద్దు. నెక్స్ట్ 3వ జీవి మనుషుడు, మానవ ముఖం అనేసాడు కదా, వచ్చేసింది అది కూడా. 4వ జీవి పక్షిరాజు. ఏంటి? ఏ స్కేల్లో ఏ దర్శనం అయితే కనపడుతుందో అదే దూత మీకు ఎక్కడ కనపడుతుంది? మళ్ళా ప్రకటన గ్రంథంలోకి వచ్చింది. ఇంతకు మునుపు ఎవరు తిరుగుబాటు చేశారని చెప్పుకున్నాం మనం దేవుడి పైన? కెరూబులు. కెరూబులు ఎలా ఉంటాయని ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఇదే కెరూబు రూపం, ఇదే కెరూబు రూపం. ఒకప్పుడు ఈ కెరూబు అవిధేయత చూపించి సాతానైతే, ఇప్పుడున్న కెరూబులు, యేసు పిమ్మట ఉన్న కెరూబులు ఏం చేస్తున్నాయి? చదవండి. ఈ 4 జీవులు ప్రతి జీవికి 6 రెక్కలు. సేమ్ మీ ఎహెస్కేలు మొదటి అధ్యాయంలో ఏదైతే చదివారు ఇక్కడ అదే చదువుతున్నారు. అవి చుట్టూను, రెక్కల లోపటను. ఎలా ఉందట? ఇందాక మీరు ఏం చూశారు? తేడా ఏమైనా ఉందా? సేమ్ అదేనా? సేమ్ టు సేమ్ డిటో. ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం ఎప్పుడు జరిగిందని? యేసుప్రభు సిలువ వేయబడక మునుపా, వేసిన తర్వాత? క్లారిటీయే కదా. సిలువ మీద ఆయన చనిపోయి రక్తం కార్చిన తర్వాత పరలోకంలో ఏం జరుగుతుందో ఇప్పుడు మీరు చదువుతున్నారు. చదవండి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడోగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగలు చెప్పుచుండెను. ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఏం చేస్తున్నాయట? వాటిలో ఏం కనపడుతుందండి మీకు ఇక్కడ? ఒక విధేయత. దేవుడి స్థానాన్ని అన్ని తలదించి అంగీకరిస్తున్నాయి. అవునయ్యా, యువర్ ఓన్లీ సావర్నిటీ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు ఒక్కడివే సర్వాధికారివి, ఇక ఎవరు లేరు. ఇక నీ సింహాసనానికి పోటీ ఎవరు రారు. నువ్వు ఒక్కడివే పరిశుద్ధుడివి, అందుకనే ఆ సింహాసనం నీది. ఇంకా చదవండి కింద. ఆ 24 పెద్దల సింహాసనం ముందు ఆసీనుడై ఉండు వాని ఎదుట అవిధేయత లేదండి. ఇక డైరెక్ట్ గా సాష్టాంగ నమస్కారం. ఎవరికి? దైవానికి. అందుకని మీరు చూడండి ఎంత విధేయత అంటేనండి, ప్రకటన చూడండి వాటి విధేయత ఎంత గొప్పగా ఉంటుందంటే 19వ అధ్యాయం 10కి రండి. ఒకప్పుడు ఈ కెరూబులు దేవుడితో సమానంగా చేసుకోవాలని అనుకున్నాయి. జాగ్రత్తగానండి. ఇందాక ఏమనుకున్నాయండి కెరూబులు? ఎవరితోనట? మహోన్నతునితో సమానం. ఇప్పుడు ఎలా మారిపోయినాయో చూడండి. 19వ అధ్యాయం 10వ వచనం. అందుకు నేను, అతనంటే ఎవరో కదా, ఆ అధ్యాయాలన్నీ కెరూబులే. అధ్యాయాలంతా కెరూబుల గురించి వన్నాను. అదే అన్నాడు 4వ అధ్యాయంలోనే కెరూబు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కెరూబుని కంటిన్యూ అవుతుంది అధ్యాయం మొత్తట్లో. చదవండి. అందుకు యోహాను ఆ దేవదూత అయిన కెరూబుకి నమస్కారము చేస్తుండగా సాగిలపడగా అతడు అనగా కెరూబు వద్దు, నాకు కాదు నువ్వు నమస్కారం చేయాల్సిందయ్యా. అయ్యో ఏంది నాకు నమస్కారం చేస్తున్నావేటి నువ్వు? వద్దు సుమీ, నేనెవరో తెలుసా? నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యం ఇచ్చు నీ సహోదరులతోనూ దాసున్నయ్యా. నేను దాసున్నయ్యా. నమస్కారం ఎవరికైనా చేయాలంటేనయ్యా దేవుడికి మాత్రమే చేయాలయ్యా.
ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ అకర్డ్ ఇన్ ఏంజల్స్. దేవదూతల్లో ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ కనపడుతుంది, ఒక ప్రధానమైన చేంజ్, ఒక విధేయత కనపడుతుంది, ఒక విధేయత. అంతటితో ఆగట్లా. మీరు ప్రకటన గ్రంథం చదవండి, అడుగడుగున యోహాను దండం పెట్టబోతాడు, అడుగడుగున దేవదూత వద్దంటది. దేవుడు ఒక్కడే తప్ప మేము ఎవరూ దానికి పోటీదారులు కాదని చెప్పిద్ది. మరొక వచనం చూపించిన మీకు. ఇప్పుడు మీరు ఎన్నో అధ్యాయం చదివారు? 19, 22కి రండి ఒకసారి. 22వ అధ్యాయం 8, 22వ అధ్యాయం 8, 22వ అధ్యాయం 8 ముగించేస్తాను ఇక. యోహానును నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. అంటే పరలోకం ఎలా మారిపోయిందో యోహానుకు చూపిస్తున్నాడు. యోహాన్, జాన్ జాన్ రా రా రా, నా సిలువ ద్వారా నేనేం సాధించానో తెలుసా మిస్టర్ జాన్? భూలోకంలో నేను అనుకుంటున్నా విధేయత నేర్పించింది. లేదు 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 లేదు, పరలోకాన్ని కూడా సాధించేశా. భూలోకాన్ని మార్చాను అనుకుంటున్నావా? లేదు లేదు, పరలోకాన్ని కూడా మార్చి పడేశా. ఎంత మార్చానో చూపిస్తారా అన్నాడు. అప్పుడు పరలోకంలో విజయం కనపడింది, తిరుగుబాట్లు కనపడట్ల. పరలోకంలో శాంతి సమాధానం అణుపుకుంది పరలోకంలో. అదే అంటున్నాడు, నేను ఈ సంగతులను చూస్తున్నా. పరలోకం ఎలా మారిపోయిందో చూస్తున్నాడట. యెషయా గ్రంథం చదివేటప్పుడు యోహాను పరలోకంలో తిరుగుబాటు చూస్తున్నాడు. యెషయా గ్రంథం, యేస్కేలు గ్రంథం చదువుతున్నప్పుడు పరలోకంలో ఉన్న దేవదూతల్లో కొన్నిట్లో ఒకనాడు అవిధేయత చూశాడు. కానీ ఇప్పుడు అదే యోహాను పరలోకంలో ఎలా కనిపిస్తుందంటే, చదవండమ్మా, నేను విని చూస్తున్నప్పుడు చూపుతున్నాడట. ఏం చూపుతున్నాడు ఇంతకీ? ఏం చూపుతున్నాడు యోహాను? అసలు యోహాను ఏం చూస్తున్నాడు చూడండి, ఇంక ఏం చూస్తున్నాడు చదవండి. ఇది చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు తెలుసా? దేవదూతలు ఎలా మారాయో చూడు, రా రా చూపిస్తారా, వాటిలో ఎంత విధేయత వచ్చిందో చూపిస్తారా అని అది చూపిస్తున్నాడు. అవి ఎలా మారినాయో చూపిస్తున్నాడు. మళ్ళా వెళ్ళాడు, ఎలా మారినాయో ఒక పని చేయి యోహాను, ఓ పని చేయి, ఇట్రా వాటిలో మార్పు ఎలా వచ్చిందో చూపిస్తే ఇట్రా ఎల్లంగానే దండం పెట్టిపోదానికి. ఏమని ఇది చూడు నువ్వు కాసేపు. యోహాను వెళ్ళాడు, ఎల్లంగానే సాగిలిపడి దండం పెట్టేశాడు. అప్పుడు అది ఏమంటుందో చూడండి కెరూబు. అప్పుడు అతడు వద్దు. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు చదువుతున్నారండి ఇది? ఇలాంటి చాలాసార్లు ఉంటాయి మీకు. ఇక చెప్పుకుంటా పోతే 12 అయితే వదిలేస్తున్నాను నేను. పరలోకంలో ఉన్న దేవదూతల్లో ఒక అచంచలమైన మార్పు తీసుకురాగలుగుతున్నాడు మన ప్రభువు. వద్దు సుమీ, నేను నీతోను ప్రవక్తలతోను గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోను ఐఎమ్ స్లేవ్. ఐఎమ్ నాట్ పార్ట్నర్ టు గాడ్ బట్ ఐఎమ్ స్లేవ్. నేను దేవునితో సమానుని కాదయ్యా, నేను మహోన్నతుడితో సమానుని కాదయ్యా, నేను ఒక స్లేవ్ ఆయనకి, నేను ఒక దాసుడు ఆయనకి. ప్రకటన మొత్తం మీరు చదవండి, గతంలో ఎప్పుడూ చూడని ఒక విధేయత, గతంలో కెరూబుల్లో ఎక్కడా కనిపించని దైవం పట్ల కృతజ్ఞత యేసు ద్వారా కనిపిస్తుంటది. అందుకని అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు చదవండి, మీకు ఎఫెస్సీ అర్థమైంది. ఎఫెస్సీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు చదవండి, ముగించేస్తాను. ఇప్పుడు చదవనా? అది సంగతి. యేసు ప్రభువును పంపిద్దాం అనుకున్నప్పుడు దేవుడు అనుకున్నవి ఏంటంటే, ఎలా అసలు ఏం చేద్దాం? ఈ పరలోకంలో దేవదూతల్లో అవిధేయత వస్తుంది, మానవుల్లోనూ అవిధేయత వస్తుంది. ఈ మానవుడిలోనూ దేవదూతల్లోనూ ఈ అవిధేయతని మార్చటం ఎలా అని దేవుడు తనలో తాను అనుకున్నప్పుడు కనిపించిన వాడే తన కుడి భుజమైన యేసు. నీ వల్లే సాధ్యమయ్యా యేసు, నీ వల్లే సాధ్యం రా. నువ్వు వెళ్ళాలి పరలోకం నుంచి భూలోకానికి. అటు మానవుడికి పాఠం చెప్పాలి, ఇటు దేవదూతలకి పాఠం చెప్పాలి. ఇద్దరిలో ఉన్న అవిధేయతని ఊడ్చిపడేయాలి, ఇద్దరికి విధేయత నేర్పించాలి. చదవనా? ఈ సంకల్పమును బట్టి ఆయన అందుకని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన మాట. పరలోకమందున్నవే గాని ఇటు భూలోకంలో ఉన్న ఆదాము సంతతే గాని సమస్తము. అసలు యేసు వచ్చింది అందరి కోసం. అటు దేవదూతలైనా ఇటు మానవులైనా అసలు జీవం అనేది ఏదైనా సరే అది యేసుకు లోబడాల్సిందే. యేసు తప్ప మరొక మార్గం లేదు. నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును. ఐఎమ్ ది వే, ఐఎమ్ ది ట్రూత్, ఐఎమ్ ది లైఫ్. నో మ్యాన్ కమ్స్ టు ద ఫాదర్ అన్లెస్ బై మీ.
నేను తప్ప ఎవడు దేవుని చూడలేడు. ఆయన దగ్గరికి రావాలంటే నేనే దిక్కు. అది దూతలకైనా మీకైనా ఎవరికైనా సరే. ఆ మీడియేటర్ టు బోత్, ఇరువురికి నేనే మధ్యవర్తిని. పరలోకమందున్నవే గాని భూలోకమందున్నవే గాని క్రీస్తునందు ఏకముగా, ఇందాక మీరేం చదివారండి? ఇందాక ఏకముగా సమకూర్చాలన్నది యోహాను సువార్తలో మీరు ఏం చదివారు? మన మానవుల గురించి చెప్తున్నారు. కానీ ఇప్పుడు అలా కాదట. అందుకనే అన్నాడు దేవదూత. మీకు అర్థమైందా? మీకు దేవదూత అన్న మాట అర్థమైందా? నీ ప్రవక్తలతోనూ వాక్యమును గైకొను వారితోనూ సహదాసుని. అంటే దేవదూతల్లోనూ మనల్ని విధేయతలు ఇద్దరిని ఏకం చేసి పడేశాడు. ఒక మార్పు వస్తుందండి. యేసు మామూలుడు కాదండి. మీరు అనుకుంటారు చిన్నోడు చిట్టోడు కాదండి. ఆయన ఒక బలియాగంతో ప్రపంచం మొత్తాన్ని ఏకం చేయగలిగాడు. ఆయన దేవుడికి మనశ్శాంతిని, దేవుడికి శాంతిని, దేవుడికి సమాధానాన్ని తీసుకురాగలిగాడు. ఆయన తలనొప్పి పుడుతున్నటువంటి ఈ జీవరాశుల్లో ఆయన తలకి చల్లటి తైలాన్ని దిద్దగలిగాడు మన యేసు. ఆయన వల్లే సాధ్యమైంది ఇదంతా. ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను అనుకున్నాడట. దేవుడు ఎందుకో తెలుసండి? మనం పాపం చేస్తామని తెలిసి కూడా ఎందుకు దేవుడు లోకాన్ని చేశాడండి అని అడుగుతారే, దానికి సమాధానం ఏంటి తెలుసా? నా యేసున్నాడని చేశాను రా అంటాడు ఆయన. ఆయన ఏమంటాడు తెలుసా? మీరు వెళ్ళి అడిగారు అనుకో, ఏమయ్యా మేము పాపం చేస్తామని తెలియదా నీకు, ఎందుకు చేశాడంటే, నోర్మై, నా యేసున్నాడో అందుకని సృష్టిని చేశా. ఏమన్నా అయితే ఆయన చూసుకుంటాడు. జబ్బు పెట్టినోడికి ఔషధం పెడతాం తెలీదా? తెలుసు ఆయనకి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయో కూడా తెలుసు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ని ఎలా తగ్గించాలో కూడా ఆ డాక్టర్ తెలుసు. అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, మీకు హార్ట్ స్ట్రోక్ మందులు ఇవ్వాలంటే కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యిద్ది. ఎప్పుడైనా గుండెపోటు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మందులు ఇస్తాడు గుండెకి. కానీ ఇక్కడ గుండెకు మందులు ఇచ్చేటప్పుడు ఆ గుండె మందు గుండెను బాగు చేయటమే కాదు, ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది ఆ టాబ్లెట్ మింగితే. అదేంటో తెలుసా? కిడ్నీ కొట్టిద్ది, కెరాటిన్ పెరిగిద్ది. డాక్టర్కి ఇంకోటి కూడా తెలుసు, ఈ కెరాటిన్ ఎలా తగ్గించాలో కూడా మళ్ళీ డాక్టర్ తెలుసు. ఒక దేవుడికి ఒక క్లారిటీ ఉంది, పిక్చర్ చాలా క్లారిటీగా ఉంది దేవుడికి. ఆ క్లారిటీ అంతా యేసు వల్లే వచ్చింది. అది మీకు అర్థం కావాలి. అందుకని అన్నాడు, మొత్తాన్ని తీసుకెళ్ళి యేసు చేతుల్లో పెట్టేశాడట. మీరు హెబ్రీ పత్రిక చదవండి. ఆయన సమస్తమునకు వారసుడు అంటదండి బైబిల్. ఇదే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13-14. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13-14. అంతటా పరలోకమందును భూలోకమందును మొత్తం అన్ని లోకాలు, ఏమి లేదు పెండింగ్, అన్ని లోకాల్లోనూ ప్రతి సృష్టి, అసలు జీవం అనేది ఎక్కడెక్కడైతే బతుకుతుందో, అది పరలోకమా, అది భూలోకమా, అది పాతాళ లోకమా, అది సముద్ర గర్భమా, అది ఏదైనా సరే ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న యావత్తు సర్వము సింహాసనాసీనుడై ఉన్న దేవునికిని, అంతేకాదు ఆ విధేయత గొర్రె పిల్లకును స్తోత్రాలు, ఘనతయు, మహిమయు, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. అంతేకాదు మళ్ళా 4 జీవులు ఆమేన్ అంటే అర్థం ఏంటండి? ఆమేన్. దేవదూతలన్నీ ఏమంటున్నాయి తెలుసా? ఆమేన్. ఎవరికి ఆమేన్? గొర్రె పిల్లకి ఆమేన్, తండ్రికి ఆమేన్. ఇక వాళ్ళకి పోటీ లేదు. సమస్త మహిమ, సమస్త ఘనత, సమస్తము వాళ్ళిద్దరిదే. మేమెవరం ఇక లేవు. చదవనా? వారసుడు చదవండి. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాష్టాంగ పడిపోయారండి. ఎందుకంటే మరి విధేయత నేర్పించాడు కదా, కనపడాలి కదా మరి విధేయత. ఇంకా మీరు చదివితే రాజ్యము క్రీస్తుదాయను. మీకు యేసు బాగా అర్థం కావాలండి. మీరు అనుకున్న దానికంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసు. మీరు ఊహించిన కంటే బలశాలుడు మన ప్రభు అయిన యేసు. మీరు ప్రకటన గ్రంథాన్ని, హెబ్రీ పత్రికల్ని, రోమా పత్రికల్ని చదువుతుంటే అంచెలంచెలుగా యేసు యొక్క సర్వనిజాలను తెలియజేస్తుంటాడు భక్తుడు. కాబట్టి ఆలోచించండి, మన యేసు రిక్తుడయ్యాడు. ఎందుకో తెలుసా? సర్వ లోక రక్షకై. ఏంటా సర్వలోకం? భూలోక, పాతాళ, పరలోక సమస్త రక్షణకు ఆయనే వారసుడు. చివరి 2 మాటలు చెప్పాలనిపిస్తుందా? చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 1-2. వాస్తవాన్ని నేను చాలా దూరం వెళ్ళాలి, మిమ్మల్ని తొందరగా ముగిస్తే నాకే లాభం. కానీ ఇది చెప్పకపోతే ముగించడం బాగోదని అనిపిస్తుంది. హెబ్రీ 1:2. ఈ దినముల అంతమందు కుమారుడి ద్వారా మనతో మాట్లాడిన దేవుడు
అదిగోండి అదండి. అందుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా? యేసు ఇట్రా, నేను దేవుణ్ణి, వారసుడు నువ్వే, అన్ని తాళపు చేతులు నీయే, నువ్వు చెప్తేనే, నువ్వు అప్రూవల్ ఇస్తేనే ఈ లోకం ఎవరికైనా ఇస్తా, లేదంటే ఎవరికి ఇచ్చేదేలే, మొత్తం అధికారం నీదేనయ్యా, తీసుకోపో అని వారసుడిగా ఎవరిని చేశాడట దేవుడు? పట్టాభిషేకం. హెవెన్ ప్రిన్స్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సమస్త లోకాల బాధ్యతని యేసు చెంతబెట్టేసి నీకే సమస్త అధికారం అని చెప్పేశాడట. అదే అన్నారు చూడండి, చదవండి అమ్మా. ఆయన ద్వారా ప్రపంచాలన్నిటిని నిర్మించడం ప్రారంభించాడట. వారసుడు అనే పదం ఉంటుంది, చదవండి అది. అదే చెప్తున్నా, ఆయన తన కుమారునికి సమస్తమునకును వారసుడిగా, యేసును వారసుడిగా నియమించాడా? ఇంతటితో స్టోరీ అవలా. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన దేవుడేమో యేసుని వారసుడిగా ప్రకటిస్తే యేసు అన్నాడయ్యా, నాకే వద్దయ్యా వారసత్వం. ఎవరికి ఇస్తావో తెలుసా? తీతుకు అపోస్తుడైన పౌలు రాసినటువంటి పత్రిక. తీతుకి అపోస్తుడైన పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాళపు చేతుల్ని యేసుకి ఇస్తే యేసు ఎవరికి ఇచ్చాడో చూడండి, 3వ అధ్యాయం 7లో. అమ్మా 3వ అధ్యాయం 7 తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము తీతుకు రాసిన పత్రిక. నిత్య జీవమును బట్టి, నిరీక్షణను బట్టి, దేనికట? దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను తన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి వారసులు ఎవరు? ఇక్కడి నుంచి మనల్ని వారసులుగా చేసింది ఎవరు? మన ప్రభు అయిన యేసు. మన ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి మనల్ని వారసులుగా తీర్చిదిద్దాడండి. అంటే పరలోకం ఎవరిదిరా అంటే, ఇదిగో ఈ భూమి మీద ఎవరైతే యేసులాగా బ్రతుకుతూ యేసు యందు విశ్వసిస్తారో వారిదే పరలోకం.